Hi, hello, and welcome to another episode on Cinebus Talks. We have a very special guest with us today. 2024లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ లో లిస్ట్ తీస్తే ఆబ్వియస్లీ వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ఉంటుంది. ఆ మూవీ డైరెక్టర్ అనురాగ్ గారు ఉన్నారు మనతోటి ఈ ఎపిసోడ్ లో. As usual, we want to keep this episode very chill, very casual. We want to discuss about his journey, how he got into films, what motivated him to become a filmmaker. Uh, we'll try to dig into some of his knowledge about cinema. మనకు ఒక చిన్న లెర్నింగ్ లాగా అసలు how he was able to handle so many legends in one single movie in his very first movie. And Uh, so many legends in one specific frame also. యా ఇలాంటి చిన్న చిన్న న్యూఆన్సెస్ గురించి మాట్లాడదాం అన్నమాట ఈ ఎపిసోడ్ లో. బిఫోర్ వి డిగ్ ఇన్ టు ది ఎపిసోడ్, అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ in this episode with us. It means a lot, and we are excited to talk a lot about you, about so many things. We'll Thank you. Thanks for the beautiful introduction. Yeah, so let's collectively talk about films. అంటే నేనేదో Yeah. like learning from Yeah, you exactly. కాకుండా just chill like this. Let's just talk. Yeah, sure, Anna. Exactly. Okay. First, నాకు actually this is something which I'm always curious. Whoever I talk to, Miran, like whoever I talk to about the people who want to become a filmmaker, the most basic thing I want to understand is మీకు అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, వాట్ లైక్ చిన్నప్పుడు ఏదో ఒక పాయింట్ లో అందరికి ఒక పురుగు దొరుకుతుంది బుర్రలో, Yeah. సింపుల్ గా చెప్పాలంటే. మీకు ఎప్పుడు దొరికింది ఆ పురుగు, నేను డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చెప్పేసి? కరెక్ట్. సో బేసికలీ ఒక విధంగా మాట్లాడుకుంటే వేర్ ఆల్ ఏమంటారు, మన నేచర్ కానీ మన ఐడియాలజీస్ కానీ ఇవన్నీ కూడా సమ్వేర్ చైల్డ్హుడ్ లో ఎక్కడో చిన్న సీడ్ లాగా పడుతుంది ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. Yeah. లైక్ ప్రాబ్లీ నేను చిన్నప్పుడు మా తాతయ్య యాక్చువల్లీ తెలుగు టీచర్ అనమాట. సో Okay. Nice. Yeah. Uh-huh. తెలుగు పండిట్. సో నేను నా చైల్డ్హుడ్ లో ఆల్మోస్ట్ ఒక 1.5 year or 2 years నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. ఓకే. చిన్నప్పుడే సంహౌ ఆయన నాకు ఈ స్టోరీస్ అవి చెప్పడము, పద్యాలు అలా, అంటే లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్, అంటే మాటలు నేర్చుకున్న వెరీ సూన్ నేను ఆల్మోస్ట్ ఒక 25 పద్యాలు చెప్పేవాడిని అంట. బేసికల్ Oh. పద్యాలు చెప్పేవాడిని. అండ్ సో క్యూట్ గా ఉంటుందని ఈ ఊర్లలో చిన్న చిన్న జాతరలు అవి జరిగినప్పుడు దే యూస్ టు మేక్ మీ సే రామాయణం ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్ క్రౌడ్, యునో, Okay. బికాస్ దే ఫౌండ్ ఇట్ క్యూట్. అఫ్ కోర్స్ నేను గొప్ప చెప్తాను కాదు, బట్ సో దట్స్ హౌ. సో సమ్వేర్ స్టోరీ టెల్లింగ్ ఇన్బిల్ట్ గా అక్కడెక్కడో స్టార్ట్ అయిపోయిందేమో అన్నది నా బిలీఫ్. బట్ దెన్ Makes sense. సమ్వేర్ ఇన్ 8th or 9th క్లాస్ నేను మామూలుగా అరే ఏదో ఫ్రెండ్స్ తోటి వచ్చిన ఛాలెంజ్ లాగా, అరే నేను గేమ్స్ లో టాప్, నేను స్టడీస్ లో టాప్, నువ్వెందులో టాపర్ అన్నట్టు ఏదో క్వశ్చన్ ఏదో వచ్చింది. నాకు ఏం చెప్పాలో తెలియక నేను బాగా రాస్తారా మీకు ఎవరికి తెలియదు అన్నట్టు అన్నా అనమాట. ఓకే. Okay. లైక్ అచ్చా నిజమా నువ్వు రాస్తావా, ఏది లైక్ ఏది ఏం రాసావో చెప్పు అది అంటే అప్పుడు నేనే రాయలేదు లిటరల్లీ. సో దట్స్ వన్ ఏదో ఒకటి రాసేద్దాం అని చెప్పేసి ఒక డైరీ తీసుకొని ఏదో స్టోరీ రాసి వాళ్ళకి చెప్తే, అరే బాగుంది స్టోరీ అన్నారు. ఓ అయితే బాగుంది రాస్తున్నాను అనమాట. సంహౌ నాకు తెలిసి 8th or 9th క్లాసెస్ లో సమ్వేర్ చూసిన కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ స్పేస్ లోనే ఎక్కడో డిసైడ్ అయ్యాను డైరెక్టర్ అవుదామని. బట్ Okay. అది మోర్ ఆఫ్ అన్ ఇన్ఫాక్చుయేషన్ దాన్ లవ్ అనమాట. లవ్ ఆర్ ప్యాషన్. అదే. Okay. దెన్ సో నేను ఐ చాస్ మాస్ కామ్ ఇన్ మై డిగ్రీ. అంటే అప్పటికే ఫిక్స్ అయిపోయాను. ఇంటర్లో కూడా లైక్ ఇట్ యూస్ టు బి లైక్ ఆల్వేస్ అబౌట్ ఫిల్మ్స్. సో మై డాడ్ వర్క్స్ ఇన్ ఎల్ఐసి. సో నేను ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్స్ అనమాట డాడీకి, లైక్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కరెక్ట్ గా ఇంటర్ టైంలో ఐ వాజ్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్, తాడేపల్లిగూడెం మన ఊర్లో ఉండే. సో యూనో, సో అక్కడ సమ్వేర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అప్పుడే లైక్ మ్యాగ్నమ్ ఓపస్ ఫిల్మ్స్ లైక్ మగధీర అవన్నీ ఆ టైంలోనే చూసాను నేను. Okay. సో సమ్వేర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ వెరీ స్ట్రాంగ్. దెన్ ఫిక్స్ అయిపోయాను ఇంకా డైరెక్షన్ అని. ఇంటర్లో ఫిక్స్ అయ్యాను. ఐ చోస్ మాస్ కామ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ హైదరాబాద్ లోయలా కాలేజ్. Okay. సో అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేయటము, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్. యా. నైస్. Okay. మీరు యాక్చువల్లీ మనం డైవర్ట్ అవ్వకముందే చెప్పాలని ఉంది, మా డాడీ కూడా ఎల్ఐసిలోనే వర్క్ చేస్తాడు. ఓకే. చూపిస్తాను ఆగండి ఎపిసోడ్ మా డాడీకి. నాది బేసిక్ గా అంటే వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో కాస్త పాపులర్ చేసినట్టే ఉన్నారు సినిమాని. సో ఉండే ఉంటారు మరి ఒకటే గ్రూప్ లో ఎక్కడ ఒక దగ్గర. దే మైట్ నో ఈచ్ అదర్ యాక్చువల్లీ. ఓకే, నైస్. మీరు చెప్తుంటే యాక్చువల్లీ ఐ ఫెల్ట్ నాస్టాల్జిక్ హియర్. అఫ్ కోర్స్ ఎట్లా అంటే
నేను మా అమ్మమ్మకి చాలా క్లోజ్ అన్నమాట చిన్నప్పటి నుంచి. లైక్ మా అసలు బేసిక్ గా చెప్పాలి అంటే మా మదర్ కన్నా మా అమ్మమ్మ గారు నన్ను ఎక్కువ పెంచారు. ఓకే. సో ఇట్లా మీకు ఎట్లా అయితే మీ తాతగారు ఇట్లా కథలు చెప్పి పెంచారో రైట్. మీరు చెప్తున్నప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ యాక్చువల్లీ గెటింగ్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ. అంటే నా సీడ్ కూడా 8th 9th లోనే స్టార్ట్ అయింది. చాలా సార్లు చెప్పాను నేను ఇది, ప్రతి పాడ్కాస్ట్ లో ఆల్మోస్ట్ చెప్తాను నేను ఇది. నా సీడ్ 8th 9th లో స్టార్ట్ అయింది వాచింగ్ ఈగా ఫిలిం. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఐ వాజ్ ఫీలింగ్ ఓకే, మేబీ నాకు కూడా ఇట్లానే అయి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మమ్మ నాకు కూడా ఎట్లా అంటే ఈ రామాయణం మహాభారతం చెప్తూ ఉండేది. ఎప్పుడు ఇట్లా ఖాళీగా ఉంచకుండా తెలుగు తనే నేర్పించింది నాకు. అండ్ యా థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ టు దట్ నాస్టాల్జిక్ ట్రిప్. నో వి ఆర్ ఆల్ సమ్వేర్ పిల్లలుగా మనలో ఏదైతే సీడ్ పడుతుందో ఆ బిహేవియర్ ప్యాటర్న్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది బేసికల్లీ. అవును. అందుకనే మనం సినిమాలో కూడా వెన్ వి స్టార్ట్ విత్ దిస్ చైల్డ్హుడ్ సీక్వెన్స్ అన్నమాట. వాళ్ళ లైఫ్ జరుగుతుంది, దాని బై ప్రోడక్ట్ గా వాళ్ళు పెద్దయ్యాక ఎలా మారారన్నది చూపిస్తూ ఉంటారు. యు ఎండెడ్ ద ఫిల్మ్ విత్ దట్. ఓ యా. సినిమాలో చైల్డ్హుడ్ అంటే ఆ మెమరీస్ అనేవి గోవాలో ఆ హౌస్ దగ్గర అప్పుడు వస్తాయి. మీరు ఎక్కడ స్కూలింగ్ హైదరాబాదేనా లేకపోతే? దట్స్ వాట్ నేను చెప్పినట్టు మా డాడీకి ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతుండే. సో నేను 10th క్లాసెస్ హ్యాపీ 11 స్కూల్స్ అనమాట యాక్చువల్లీ. సో 11 schools in like almost నాకు తెలిసి 8 to 9 towns అనుకుంటా. లైక్ వరంగల్, కాకినాడ, తాడపల్లిగూడెం, విజయనగరం దగ్గర శృంగారకోట అని ఒక ఊరు, నెల్లూరు అండ్ హైదరాబాద్. అసలు మొత్తం ఆంధ్ర తెలంగాణ తిరిగేస్తాం అనమాట. లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్. One good thing that happened is good command over all the dialects. So I used to work as writer just before making this film. సో నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని. లైక్ ఈ కథ ఇక్కడ జరుగుతుంది అంటే ఈ స్లాంగ్స్ లో మాట్లాడించవచ్చు అట్లాగా. నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ రైటర్ ఐ యూస్ టు డూ దట్. యాక్చువల్లీ వీవీ అయితే కుదరలేదు, బట్ ప్రాబబ్లీ ఫ్రమ్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఆ డైలెక్ట్స్ ని కూడా యూస్ చేసుకోవాలి ఇన్ మై డైలెక్ట్స్. వెరీ నైస్, వెరీ నైస్. సో మీరు జస్ట్ ఫాలోయింగ్ అప్ ఆన్ ద ప్రీవియస్ డిస్కషన్, ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో బయట జాబ్స్ లాంటి ఏం ట్రై చేయకుండా డైరెక్ట్ ఫుల్ టైమ్ మూవీస్ లోకి ఎక్కడైనా వెళ్ళి లైక్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారా, లేకపోతే యూ డైరెక్ట్లీ స్టార్టెడ్, లేకపోతే ఎవరి దగ్గరైనా వర్క్ చేయడం స్టార్ట్ చేశారా? సో బేసికల్లీ లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ లో ఐ డిడ్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. దెన్ ఐ జాయిన్డ్ ఎ మూవీ. ఒక చాలా చిన్న సినిమా ఒకటి జాయిన్ అయ్యాను అనమాట. దానికి ఏడీగా చేశాను, బట్ ఇట్ వాజ్ నాట్ వెరీ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ ఎ టైమ్. దీంతో పాటు ఇంకా సంహవ్ తర్వాత రైటర్ గా ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశాను, బట్ నథింగ్ మెటీరియలైజ్, సాలిడ్ గా మెటీరియలైజ్ కాదు. సో దెన్ I got an opportunity to work as a content writer in an ad agency, Bombay lo. So I went there. Very good pay, like of course you'll be knowing it. So asal aa age kaithe asal it was I was 22 then. Appudu chala very decent pay unde aa time lo Bombay lo. And very good lifestyle, everything was so fine. But then మరి సినిమాటిక్ కనిపించచ్చు కానీ డైలాగ్ గా I was not happy here. ఏం చేయడం, of course ఇప్పుడు మా సిచువేషన్ కూడా అదే. ఇట్ వాస్ వెరీ టఫ్. ఏం చేస్తున్నాను నేను, వాట్ am I డూయింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక 1.5 year వర్క్ చేశాక ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద పేకి ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఐ వాజ్ సపోజ్ టు వర్క్ విత్ వివేకాత్రేయ మెంటల్ మధ్యలో ఏడీగా చేయాల్సింది, బట్ ఐ డిడ్ జాయిన్. ఆ టైం లో కుదరక ఐ డిడ్ జాయిన్, బట్ వివేక్ కన్నా ఇస్ అ ఫ్రెండ్ ఫ్రమ్ దెన్ అన్న. Oh, nice. So big fans. Yes. Same here. So then వచ్చాను ఇక్కడ. I joined iDream లో లాలోకి ప్లీజ్ అని అప్పుడే ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యింది. తెలుసు. And I worked with them for almost like 2.5 years. ఆ ప్రాసెస్ లోనే I did a web series for them. It released in iDream YouTube. America something. America Vets, India Vets America, na? India Vets America. Okay. So first urgent గా IMDb నుంచి డిలీట్ చేయించాను. So then అయిపోయాక రావు గారు అమ్మాయి అని I did a web series with iDream అన్నమాట.
ఓకే ఓకే. సో అది అయిపోగానే, ఆ సిరీస్ అయిపోగానే, దెన్ ఐ లెఫ్ట్ ఐ డ్రీమ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అనదర్, ఒక కొత్త ఓటీటీ ఏదో స్టార్ట్ అయింది, విచ్ డెంట్ మెటీరియలైజ్ ఆఫ్ కోర్స్, బట్ ఐ జాయిన్ విత్ దెమ్ అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ దెమ్ అనమాట. వెబ్ ఓకే సిరీస్ చేద్దాం అనుకుని స్టార్టెడ్ రైటింగ్ ఫర్ దెమ్. దట్ డెంట్ హ్యాపెన్. ఓకే దట్ ఆల్సో డెంట్ హ్యాపెన్. సో అప్పుడే లాక్డౌన్ వచ్చిందన్నమాట. I ఓకే. was bombarded with many writing opportunities. Like నేను అప్పుడే సేనాపతి అని ఒక ప్రాజెక్ట్ ఉంది యా యా మ్మ్. తెలుసు డైరెక్షన్. సో తెలుసు ఐ రోట్ డైలాగ్స్ ఫర్ దట్ అనమాట. ఐ కో రిటన్ డైలాగ్స్ విత్ అలాంగ్ విత్ రాకేంద్ర మౌలి అని చెప్పేసి వేరే. యా తెలుసు రాకేన్ మౌలి. యా, సో బోత్ ఆఫ్ us యూస్ టు వర్క్ టుగెదర్ ఫర్ ఎ వెరీ లాంగ్ నైస్ టైమ్. నైస్ యా సో మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్ట్స్ రాస్తున్నాము, గెటింగ్ మనీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లైక్ మళ్ళీ అగైన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు దట్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లో మళ్ళీ వెళ్తున్న కాన్షియస్నెస్ వచ్చినప్పుడు, వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ద వరల్డ్ బట్ ఫార్చునేట్ ఫర్ మీ, ఏం జరిగింది అంటే కోవిడ్ టైం అనమాట. 2020 ఓ మార్చ్ కోవిడ్ టైం వచ్చింది. సో దెన్ ఐ గాట్ సమ్ ఫ్రీ టైం. మైండ్ ఒకసారి ఆలోచిస్తుంది, అరే ఏంటి, లైక్ మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి ఎందుకు వెళ్తున్నాము అంటే, ఇఫ్ 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 దిస్ ఈస్ వాట్ వీ వాంట్, ఇఫ్ మనీ ఈస్ వాట్ వీ వాంట్, అక్కడ ఇంకా ఎక్కువ వచ్చేది కదా. వాట్ ఐ డూయింగ్ దెన్ అన్న జోన్ లోకి వెళ్ళి, దెన్ ఐ యునో ఫెల్ట్ ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ అని. ఏం కథలు ఉన్నాయి నా దగ్గర అని చెక్ చేసుకుంటున్నప్పుడు ఒక ఒక 5 minute ఐడియా కింద ఉన్న వీరాంజనేయుల విహారయాత్ర, ఐ యూస్ టు కాల్ ఇట్ రావు గారి ఫ్యామిలీ ట్రిప్ దెన్, అప్పుడు ఓకే. ఓకే ఆ ఐడియాని పెట్టుకున్నాను. ఈ ఐడియా ఎట్లా అంటే 2019 లో నేను ఒక తిరుపతి ట్రిప్ వేసాను ఫ్యామిలీ తోటి. అప్పుడు ఏదో ఫామ్ అయింది ఇట్లాగా, అంటే సంథింగ్ దట్ హ్యాపెన్ బిట్వీన్ మై ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏవి తీసుకుని ఒక చిన్న ఒక 5 minute స్టోరీ కింద ఫామ్ చేసుకొని ఉన్నాను. ఓకే ఈ స్టోరీ ఎవరికి చెప్పినా ఎక్సైట్ అయ్యేవాళ్ళు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఫ్యామిలీ ట్రిప్స్ సినిమా భలే ఉంది, ఇప్పటిదాకా మాకెందుకు రాలేదు, ఇది ఉండేది అనమాట. యా ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం మీకు గుర్తుంటే, ఇట్ వాజ్ వెరీ డిప్రెసింగ్ ఫేస్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ అవును బేసిక్. అవును అంటే యా లైక్ యూస్ టు హియర్ అబౌట్ డెత్స్, లైక్ మార్నింగ్ లేస్తే పేపర్ లో వాట్సాప్ లో ఇదంతా ఉండేది. ఐ ఫెల్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాజిటివ్ గా ఉండాలి, నేను పాజిటివ్ ఉండాలంటే ఒక పాజిటివ్ సినిమా రాసుకోవాలి. అవును ఐ హ్యావ్ థ్రిల్లర్స్, ఐ హ్యావ్ అదర్ ఐడియాస్ బేసికలీ, అవన్నీ ఉన్నాయి. బట్ అవి రాస్తే అసలే డార్క్ గా ఉన్న మైండ్ ఇంకా డార్క్ గా టర్న్ అయిపోతుంది. సో ఇదంతా కాదు, వెరీ లైట్ హార్టెడ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ న్యూ జానర్. ఇది నైస్ లెట్స్ టాపిక్ అని యా చెప్పేసి 2020 లో రోట్ వీరాంజనేయుల విహారయాత్ర. సమ్వేర్ 2021 జనవరి నుంచి ఐ స్టార్టెడ్ మై పిచ్చింగ్, విచ్ ఫైనలీ ఓకే ఓకే. 2024. యా వెరీ నైస్, వెరీ ఓకే నైస్. ఓకే అండ్ యాక్చువల్లీ యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో సారీ చెప్పండి. మీరు సారీ. చెప్పిన ఎగ్జాక్ట్ ఫ్రేమ్ లోనే సినిమా ఉంటుంది. లైక్ యూ రోట్ దట్ ఫిలిం వెన్ పీపుల్ ఆర్ డైయింగ్ యా అండ్ యూ వాంటెడ్ టు రైట్ ఇట్, యా యా రైట్ ఎ వెరీ కరెక్ట్ pleasant హోప్ఫుల్ film ఫిల్మ్ బేసికలీ. and you actually wrote a comic film, a comic sentimental film, comic and like that kind of genre from a death. Oh, right. I Yeah didn't observe and this, but very good observation. yeah and also Yeah. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మన సందీప్ రాజ్ గారు చెప్తా ఉంటారు, సేయింగ్ దట్ ఒక కథ చావు నుంచి మొదలవ్వాలి అని చెప్పి రాజమౌళి గారు చెప్పారు ఆయనకి అని చెప్పి, యూ యాక్చువల్లీ డిడ్ దాట్ విత్ దిస్ ఫిలిం. Okay. Very మీరు అబ్జర్వ్ చేస్తే Yeah. వెరీ నైస్. హోప్ఫుల్లీ రాజమౌళి గారు మీ సినిమా చూసుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఫర్ షూర్ హీ లైక్ దిస్ ఫిలిం. Means a lot. Yeah. వెరీ నైస్. యాక్చువల్లీ నేను ఇదే అడుగుతుండే, మీకు ఏదైనా రియల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా ఇలాంటి ట్రావెల్ స్టోరీ గురించి? ఎందుకంటే అట్లీస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ యాజ్ రైటర్స్ వి పిక్ స్టోరీస్ ఫ్రమ్ అవర్ రియల్ లైఫ్స్, From our life. Yeah. చూసినవి లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ అయినవి. యు ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ అ ఫ్యామిలీ ట్రిప్. సో ఐ వాజ్ లైక్ ఓకే, మీకేమైనా ఫ్యామిలీ ట్రిప్స్ ఇలాంటివి ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్ రాశారని చెప్పి యూ ఇండైరెక్ట్లీ టచ్డ్ ఇట్ ఆల్రెడీ. యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటి అంటే, ఫ్రెండ్స్ తోటి అందరు గోవా ట్రిప్ వేసుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీతో తిరుపతి ట్రిప్ కి అయితే వేసుంటారు. పక్కా అది 100% ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ఇంత రిలేటబుల్ టాపిక్ మీద ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫ్యామిలీ వచ్చింది మలయాళంలో, బట్ నేను రాసుకునే పాయింట్ ఆఫ్ టైం కి దెర్ ఇస్ నో ఫిల్మ్ ఇన్ ఇండియా. లైక్ ఐ ఫెల్ట్, ఇంత మంచి
ఆ పాయింట్ ని ఎవరు టచ్ చేయలేదు, అసలు సూపర్ యూనిక్ కాన్సెప్ట్ ఇది అది అని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మై చైల్డ్హుడ్ వాస్ ఫుల్ ఆఫ్ ట్రిప్స్ యాక్చువల్లీ. నేను బీన్ టు లైక్ 23 స్టేట్స్, ఇప్పటికైతే ఓ 23 స్టేట్స్. నైస్. సో ఆ నైస్. టైంకి సమ్ 17-18 స్టేట్స్ చూసుంటాను. ఏది ఓకే. చైల్డ్హుడ్ లోనే. చైల్డ్హుడ్ అంటే వెన్ ఐ సైడ్ చైల్డ్హుడ్ అప్ టు ఇంటర్ అనుకోండి బేసికలీ, యూనో. సో అప్పటికే 17-18 స్టేట్స్ చూసాను. సో లైక్ ట్రిప్స్ వర్ పార్ట్ ఆఫ్, బికాస్ యువర్ ఫాదర్ ఈస్ ఫ్రమ్ ఎల్ఐసి, యూ మైట్ బి నోయింగ్. మనకి ఎల్టీసీ అని ఒక ఇది ఉంటుంది అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వీ కెన్ గో ఫర్ ఎ ట్రిప్ అండ్ కమ్ బ్యాక్. యా, మా వాళ్ళు వెళ్తా ఉంటారు. సో ఆ ట్రిప్స్ అన్ని డాడీకి కూడా ట్రావెల్ చాలా ఇష్టం. సో వీ యూస్ టు ట్రావెల్ అ లాట్ అండ్ నైస్ పర్క్. యా యా. సో దట్స్ వన్ పార్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఇన్ వన్ ఆఫ్ ద రివ్యూస్ సమ్వన్ మెన్షన్డ్, అది నేను చాలా మందికి చెప్పాను, బట్ ఫార్చునేట్లీ వెన్ దే మెన్షన్డ్ ఇట్ ఇన్ రివ్యూస్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. వై ఈస్ దిస్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ఏ ట్రావెల్? ఎందుకు అంటే వీళ్ళు ఇంట్లో ఉంటే లైక్ బ్రదర్ కి సిస్టర్ కి గొడవ అయింది. సిస్టర్ రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది, బ్రదర్ ఇంకో రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకోరు సొల్యూషన్ ఎప్పటికీ రాదు. ఇప్పుడు దేర్ లైక్ మెంట్ టు బి టుగెదర్. ఆ కార్ అన్న డబ్బాలను దట్స్ ఎ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ అగైన్. యూనో అక్కడ చచ్చినట్టు మాట్లాడుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మాట్లాడుకున్నప్పుడు గొడవ అవుతుంది, అఫ్ కోర్స్. గొడవ అయినప్పుడు సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. యూనో యా ఎగ్జాక్ట్లీ. దట్స్ అండ్ వై ఐ ఫెల్ట్ ఒక కయాటిక్ ఫ్యామిలీ, ఒక కయాటిక్ సిచ్యుయేషన్స్ ఒక ట్రావెల్ లో జరుగుతుంటే ఇట్ వుడ్ బి ఏ వెరీ ఇంట్రెస్టింగ్ బ్లెండ్ ఆఫ్ జానర్స్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. Yeah. నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించాను మూవీలో. ఐ లైక్ అది మీరు మెటఫర్ గా రాసుకున్నారో లేదో ఐ డోంట్ నో, బట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ఎనీవన్, ఏదైనా రివీల్ ఉన్నా లైక్ దేర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్ అనే టైంలో బండి హ్యాండ్ ఇస్తుంది. ఈజ్ దాట్ ఏ మెటఫర్? లైక్ ఈజ్ దట్ ఇంటెన్షనల్? యా. సో బేసికలీ ఇంకా ఇదొక్కటే కాదు, చాలా మెటఫర్స్ ఉండే. మీరు చెప్పండి వాటి గురించి. ఐఎమ్ లైక్ హ్యాపీ టు లిసన్ దట్ మెటాఫర్స్. నాకు పిచ్చి అనమాట. లైక్ ఇప్పుడు మీరు చెప్తే నాకు మైండ్ పోతా ఉంటుంది. సో బేసికల్లీ ఐ టెల్ యూ అనదర్ మెటఫర్. ఇది ఎలాగో మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఐ టెల్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ మెటఫర్. ఐ థాట్, ఐ డోంట్ నో ఎంత రిఫ్లెక్ట్ అయిందో తెలియదు, బట్ ఐ జస్ట్ సే. సో స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ వైజాగ్, గోవా, which means east to west, correct? Yeah. I thought Veeranjanelu is the sun, you know. Oh, sunrise to sunset basically. Now interesting, goosebumps. so now family family are birds, పక్షులు. సొంత గూటికి చేరుకుంటున్న పక్షులు. గోవాలో హ్యాపీ హోమ్ ఉంది, దట్ ఈస్ దేర్ నెస్ట్, you know. Okay. Interesting. సన్ రైజ్ దగ్గర మొదలై సన్సెట్ టైం కి గూటికి చేరుకున్నారు. whenever there is a fight, it's either cloudy or raining. అవును. I remember this. Yes. Because there is no sun. మీకు గుర్తుంటే వీరు క్యారెక్టర్ ఇలాగా అస్థికల్ చెంబు ఇలా పైకి తీసే షాట్ ఒకటి ఉంటుంది, చెంబు ఆకాశమే సాంగ్ లో ఎండ్ ఆఫ్ సాంగ్. సో బేసికల్లీ వర్షం తర్వాత ఫ్రెష్ సన్ ఇలా వచ్చినప్పుడు ఆ చెంబు బయటకు వచ్చింది. సో ఎప్పుడైతే ఆ గొడవ రిజాల్వ్ అయిందో అక్కడ ఇది ఇలా బయటకు వచ్చింది. ఇదా ఓకే ఇదా అనుకున్నా. సో దీనికి నేను లిరికల్ రిఫరెన్సెస్ చాలా ఇచ్చుకున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సెకండ్ సాంగ్, వన్ ఆఫ్ ద సాంగ్స్ లో విహంగాల తీరు విహారాన్ని చేస్తూ అని ఒక చోట వస్తుంది అనమాట. లాస్ట్ సాంగ్ లో కూడా ఇలాగా లైక్ అందరూ ఒక గూటికి చేరుకున్నారు అన్నట్టు వస్తుంది. సో ప్రతి సాంగ్ లో దెర్ ఈస్ దిస్ లిరికల్ రిఫరెన్స్. అంటే ఐ యూస్ టు టెల్ లిరిసిస్ ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాను, టెల్ దిస్ అని. ఆల్సో ఐ డిస్కస్ విత్ మై డిఓపి అంకుర్ అని. సో తనకు టుక్ మెనీ బర్డ్ షాట్స్. మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు ఇఫ్ యు వాచ్ ఇట్, there are a couple of bird shots in the film. There are a lot of sun shots in the film. It was all metaphorically I'm trying to tell something. At least నా ఏమంటారు క్రియేటివ్ అర్జీ. అవును, ఉంటది. పక్కనోడికి అర్థమైనా అర్థం కాకపోయినా మనకు ఫరక పడదు. నాకు సంతోషంగా ఉండాలి, నాకు మంచిగా అనిపించింది. నేను కూడా బేసికలీ ఐ వాంట్ టు పిచ్ ఇన్ మై సెల్ఫ్ హియర్. ఎందుకంటే వై ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ మెటాఫర్స్ అంటే దట్స్ ఫిలిం మేకింగ్. ఇప్పుడు ఈ మధ్య లైక్ మీమ్స్ వస్తున్నాయి, దట్ ఈస్ సినిమా. అంటే మనం చెప్పాలనుకుంది why only we have to tell the story, we have to basically cinema is an art. ఒక ఆర్టిస్టిక్ థింగ్ కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ మెటాఫర్.
సో బేసికలీ సినిమా ఇస్ ఎ విజువల్ మీడియం కదా. సో ఖచ్చితంగా బియాండ్ డైలాగ్ మనం ఏదో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇది ఎంతవరకు ఆడియన్స్ కి అర్థమవుతుంది, లేదా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, రివ్యూవర్స్ కి అర్థమవుతుంది, క్రిటిక్స్ కి ఇది తర్వాత విషయం. కానీ నా బిలీఫ్ ఏంటి అంటే మన ఎఫర్ట్ లో లైక్ ఈ స్టోరీ చెప్పడంలో ఇది ఒక హానెస్ట్ ఎఫర్ట్ ఉంటుంది కదా ఇది చేయడంలో. ఇది సమ్వేర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడో. ఇది ఇంత ఎవిడెంట్ గా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ దెన్ సినిమాకు ఒక థీమ్ వస్తుంది, సినిమాకు ఒక యూనిఫార్మిటీ వస్తుంది ఇవన్నీ ప్లేస్ చేసుకోవడం వల్ల. యూనో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. The meaning of cinema actually comes there. This also defines the meaning కదా. మీనింగ్ ఆఫ్ ద సినిమా అంటున్నారు కానీ మన స్టోరీకి ఒక మీనింగ్ వస్తుంది ఇవన్నీ. దిస్ మెటాఫర్ విచ్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ యాక్చువల్లీ మీ ఇప్పుడు మూవీ గురించి ఆలోచిస్తుంటే దట్ ఈస్ ఆల్ వి నీడ్ టు నో అబౌట్ దిస్ మూవీ. It's a cycle. It's complete. Correct. And it's completely వీరాంజనేయులు's అంటే వీరాంజనేయులు గారి ఇది అంటే లైఫ్ సైకిల్ అంతా కూడా that's what exactly. And so car ni memu again we thought car is a reflection to వీరాంజనేయులు is what we thought of. నీకు గుర్తుంటే సినిమాలో కార్ లో చిన్న ఇంత బుడ్డ హనుమాన్ బొమ్మ ఒకటి పెట్టాం అనమాట. హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి, వీరాంజనేయులు. సో ఎందుకు అంటే like he is witnessing all the fights, he's seeing so whenever there is a problem he'll stop it somehow. వాడు ఏదో విధంగా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి he'll send a sign అన్నమాట to them, you know. And ఈ సినిమా మొత్తంలో sorry continue. So that's why car stops functioning basically. Okay nice. And ఇట్లా స్టాప్ అయిన ఒక అంటే సినిమా స్టార్టింగ్ లో ఒక దగ్గర కార్ ఆగిపోయింది చూపిస్తాం కదా, ఆ తర్వాత సేమ్ సీన్ మధ్యలో కంటిన్యూ అయినప్పుడు దే విల్ యాక్చువల్లీ గో ఫర్ ఎ పిక్నిక్. అంటే గో ఫర్ ఎ పిక్నిక్ ఇన్ ద సెన్స్ సెటప్ ఎ పిక్నిక్ క్యాంప్ ఫైర్ పెట్టుకుంటారు, విచ్ ఈస్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిలిం. అది ఏంటి అంటే లైక్ బేసిక్ గా అక్కడ మీరు సినిమా అంతా మాకు బ్రహ్మానందం గారు కనిపిస్తూనే ఉంటారు, వినపడ్డా కనిపిస్తారు. అది ఇంకా అది ఆయన ఇట్స్ హిజ్ మ్యాజిక్. అది దాని గురించి మనం మాట్లాడుకోని అవసరం కూడా లేదు. బట్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ ప్రెజెన్స్ అనేది అంటే వాళ్ళందరూ ఆయనను గుర్తు చేసుకోవడము, వాళ్ళు ఈ నిమిషం మన దగ్గర ఇక్కడ తాతయ్య ఉంటే నేను లిటరలీ ఐ వాజ్ ఫీలింగ్ సో ఎమోషనల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు తాతగారు ఉండుంటే మనకి ఇది వండి పెట్టేవారు, ఆయన ఇది వండి చేసి పెట్టేవారు. లైక్ బ్రిలియంట్. ఎగ్జాక్ట్లీ దాట్స్ మై క్వశ్చన్ నౌ. అండ్ సినిమాలో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. లైక్ హౌ యువర్ పర్సనల్ లైఫ్ హ్యాస్ లెడ్ టు రైటింగ్ ఇన్ దీస్ పర్టికులర్ సీన్స్. చాలా సీన్స్ ఉంటాయి అట్లాంటివి. సో పర్లేదు చెప్పండి. సో యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ నాట్ అసలు అంటే వీరాంజనేయులు ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి పెద్ద సంబంధం, బికాస్ మై డాడ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. క్వైట్ ఆపోజిట్ టు నైస్. అలా లేదు కానీ అగైన్ ట్రైట్స్ ఉంటాయి కొన్ని, లైక్ యూనో చిన్న ట్రైట్స్ అయి ఉండొచ్చు. లైక్ ఒక టాంటింగ్ నాన్నమ్మ సమ్వేర్ అంటే నాకు చాలా కామన్ గా వచ్చిన 2 మెసేజెస్ ఏంటి అంటే అబౌట్ ద ఫిల్మ్. ఒకటి మా నాన్నమ్మ గుర్తుకొచ్చింది అని చాలా మంది పెట్టారు. సో ఒక చిన్న కామనాలిటీ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో, ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీతో పెరిగిన వాళ్ళలో ఒక చిన్న కామనాలిటీ ఉంటుంది. దట్ ఈస్ సమ్వేర్ వెరీ రిలేటబుల్. ఇంకోటి చాలా మంది చెప్పింది బ్రదర్ అండ్ సిస్టర్ సిబ్లింగ్ బాండింగ్ కూడా వెరీ రిలేటబుల్ అది అని చెప్పారు, సిమిలర్ ఉంటుంది. సో సమ్వేర్ ఇవన్నీ నా ఒక్కటి పర్సనల్ లైఫ్ అని నేను చెప్పాను, కానీ మనందరి పర్సనల్ లైఫ్స్ లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ మాత్రం కాన్షియస్ గా ఉండాలి అన్న థాట్ అయితే ఉండే నాకు, లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్. అండ్ ఐ ఫెల్ట్ ఇది ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండకూడదు. సో ఐ ఫర్గాట్ టెలింగ్ సంథింగ్. One major influence for writing this film is this film called Kapoor and Sons in Hindi. నాకు గుర్తుంది, చూసాను బట్ వేగ్గా గుర్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై లైక్ ఫేవరెట్ ఫిల్మ్స్ అన్నమాట. చూసినప్పుడు ఇంట్రో ఎంత బాగుంది సినిమా అది అని అనుకున్నాను. సో దట్స్ ఫైన్. బట్ దట్
అది ఇండైరెక్ట్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ వాజ్ దేర్ వైల్ రైటింగ్ ది స్టోరీ అనమాట బేసికలీ. నైస్. ఇన్ఫాక్ట్ ఇది రాస్తున్నప్పుడు కూడా నేను కపుల్ ఆఫ్ టైమ్స్ రీవాచ్ చేశాను కపూర్ అండ్ సన్స్ ని. ఇది సో అది చాలా రియలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి, అంటే రియలిస్టిక్ ఫైట్స్ అంటే ద వే దే ఫ్యామిలీ. షాట్ ఇట్ కానీ అదంతా చాలా రియల్ గా ఉండే అన్నమాట. సో ఐ టుక్ అది ఉండాలి మన స్టోరీలో కూడా అని. అండ్ ఐ మేడ్ షూర్ నాట్ జస్ట్ విత్ రైటింగ్, ఆల్సో విత్ మేకింగ్ అది రిఫ్లెక్ట్ కావాలి అని. అందుకని నేను ఆల్ ద ఫైట్స్ ఇన్ ద ఫిల్మ్ నేను హ్యాండ్ హెల్డ్ కే వెళ్ళాను. ఐ డెంట్ గో ఫర్ గింబల్, ఐ డెంట్ గో ఫర్ క్రేన్, ఐ డెంట్ గో ఫర్ దిస్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. స్క్రిప్ట్ రైటింగ్ లెవెల్లోనే అనుకున్నా ఇది ఒకటి మధ్యలో ఒకటి కూర్చొని ఫైట్ ఇట్లా ఇట్లా చూస్తున్నట్టు ఉండాలి, ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఇట్లా చూస్తున్నట్టు ఉండాలి, అంటే ఈ కెమెరా ఇట్లా ఇట్లా తిరగాలి తప్పిస్తే ఒకడు మాట్లాడుతుంటే వాడి మీద ఇలా జూమ్ ఇన్ వెళ్ళటము, ఆడియన్స్ పర్స్పెక్టివ్, కంప్లీట్లీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇది ఉండకూడదు. ఒక హ్యాండ్ హెల్డ్ యాక్షన్ సీక్వెన్స్, హ్యాండ్ హెల్డ్ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్టు షూట్ చేయాలి అన్నది దట్స్ వాట్ వీ హ్యాడ్ ఇన్ మైండ్ అండ్ దట్స్ హౌ వీ షాట్ ఇట్ అన్నమాట. ఓకే, దట్స్ వెరీ నైస్. ఆల్సో మధ్యలో ఈ యొక్క టాపిక్ మిస్ అయ్యాం మనము. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ యువర్ పిచ్చింగ్ ప్రాసెస్ అన్నమాట. యూ సెడ్ యూ ఫినిష్డ్ ఇట్ ఇన్ 2021 కదా స్క్రిప్ట్, అండ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ అవుట్ బై 2024. ఈ మధ్యలో ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ మెట్ లైక్ సో మెనీ ప్రొడక్షన్ హౌసెస్, సో మెనీ ప్రొడ్యూసర్స్. ఫీడ్బ్యాక్ ఎలా ఉండింది వాళ్ళని కలిసినప్పుడు? పిచ్చింగ్ లో మీకు ఏమన్నా లైక్ చేంజెస్ చేయాల్సి వచ్చిందా? హౌ డిడ్ యూ రిసీవ్ ఇట్? అండ్ ఫైనల్లీ ఓకే, మూవీ ఓకే అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది షూట్ స్టార్ట్ చేసేదాకా? అండ్ బేసిక్ గా ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. మీ నరేషన్ ఎలా ఉండేది? హౌ అంటే బేసికలీ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ నరేటింగ్. చాలా మంది, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సే దట్, ఈవెన్ రక్షిత్ నోస్ హౌ మై నరేషన్ ఈస్. సో మీ నరేషన్ ఎలా ఉండేది? Okay. To start with that question, I'm very good with narration, basically. Okay. Yeah, I'm very good. Narrate చేసుకోకపోయినా I'm good with narration. అంటే whatever you see will be there. అంటే సినిమా ఇలా ఉండబోతున్న కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్ టెన్షన్ ఉంటుంది, స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది నాకు కూడా, ఇదంతా అవుతుంది. కానీ I make sure my narration is not disturbed because of this. But this also happened with process. Again, ఇదేమి నా ఫస్ట్ నరేషన్ లో ఎంత బాగా ఇచ్చానంటే ఇవ్వలేదు. ఓకే. ఆ ప్రాసెస్ లో అంటే ఈ చెప్తున్న కొద్ది లైక్ 10th or 15th నరేషన్ కేమ్ అవుట్ 50-60 పైన ఇచ్చుంటారు. అంటే మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్ అందరికి కలెక్ట్ చేసుకుంటే 60+ నరేషన్స్ ఆర్ ఈవెన్ మోర్ యాక్చువల్లీ 100 మాట్లాడుకోను. యా, సో ఇంత ముందు యాక్చువల్లీ నోట్ చేసుకునేవాడిని ఈ రోజు ఎవరికి నరేట్ చేశాను. ఐ విల్ సీ ఇఫ్ ఐ హావ్ ఇట్. ఓకే. సో యా, సో పక్కన పెడితే సో యా, ఐఎమ్ గుడ్ విత్ నరేషన్. అది పక్కన పెడితే లైక్ 2021 జనవరిలో నేను నరేట్ చేశాను, కానీ ఆ స్టోరీకి ఇప్పుడు మీరు చూస్తున్న స్టోరీకి సంబంధం లేదు. అంటే సంబంధం లేదు కదా, సంబంధం ఉంది, బట్ చాలా రీరైట్స్ అయ్యాయి తర్వాత. అది మళ్ళీ ఎవరో వేరే వాళ్ళు చెప్పింది కూడా కాదు, మనకే అనిపిస్తుంది కదా ఇది సరిపోదు, వి నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. అట్లా చాలా రీరైట్స్ నాకు నేను చేసుకుంటూ వచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ద నరేషన్స్ వర్ వెరీ పాజిటివ్, చాలా పాజిటివ్ ఉండే, అందరికీ కథ నచ్చేది. But then the problem was we don't have young protagonists in the film, correct? So yeah, see, ante it's not digital. It's not even a film like Middle Class Melodies where a young protagonist leads the story, you know. So చాలా మంది ప్రొడ్యూసర్స్ నుంచి నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎట్లా బిలీవ్ చేయాలి దీన్ని అంటే, బికాస్ నువ్వు ఇంత సర్టెన్ బడ్జెట్ అడుగుతున్నావు, ఇంత బడ్జెట్ పెట్టాలి అంటే నాకు ఒక హీరో కావాలి. నీకా ఈ వీరు రోల్ చేయడానికి హీరోస్ మైట్ నాట్ షో ఇంట్రెస్ట్ బికాస్ హీఈస్ నాట్ ద ఏమంటారు లీడ్ ఆఫ్ ది ఫిల్మ్, ఫ్రంట్ సీట్ లో ఉండి ముందర తీసుకెళ్లే క్యారెక్టర్ అది కాదు అని. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఐ నెవర్ సా నాగేశ్వరరావు యాజ్ ద ఓన్లీ హీరో. ఐ సా దిస్ ఫ్యామిలీ యాజ్ అ ప్రొటాగనిస్ట్. ఈ ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కలెక్టివ్లీ వాళ్ళు దాన్ని ఎలా అచీవ్ చేశారు. సో ఎవ్రీవన్ ఈజ్ అ ప్రొటాగనిస్ట్ కదా, ఇస్ మై ఇది. బట్ దెన్ ఆఫ్టర్ ఎ పాయింట్ నాకు అర్థమైంది, ఆఫ్ కోర్స్ ద మేకింగ్ సెన్స్, సమ్వేర్ డెసిషన్ మేకర్ ఈజ్ నాగేశ్వరరావు అండ్ ఆ క్యారెక్టర్ మీద కంప్లీట్ కథ అంతా వెళ్తుంది. సో లెట్స్ నాట్ ట్రై టు నేను బిలీవ్ చేసి దాని వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు, ఇదే నా కథ, చేస్తారా చేయరా, ఈ జోన్ లో వెళ్ళాను ఆఫ్టర్ పాయింట్. బట్ ఇక్కడ దాకా వెళ్ళడానికి ఇట్ టుక్ సో మచ్ టైం బికాస్ అమెచ్యూరిటీ అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఈ రీజన్స్ వల్ల. సో ఫైనల్లీ ఇంకా ఇదే కదా అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అదే పిచ్ చేయడం స్టార్ట్ చేశాను.
ఓకే. సో ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఆల్మోస్ట్ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 7-8 months అయింది. దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. నా ఓకే. అక్కడ చాలా టైం ఒక విధంగా వేస్ట్ అయింది అనమాట నాకు. సో ఐ ఫెల్ట్ నో, నేను స్టక్ కాకూడదు ఇట్లాగా, అంటే వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నేను ట్రయల్ చేసుకోవట్లేదు అని చెప్పేసి దెన్ ఫైనల్లీ ఆ ప్రాసెస్ లోనే డ్రీమ్ ఫార్మర్స్ విచ్ వాస్ ప్రీవియస్లీ కాల్డ్ ఎస్విసిసి డిజిటల్, దే దే అశోక్ అర్జున్ కళ్యాణం అండ్ బామా కలపం. సో ఓకే. ఇందాకే నేమ్ చూస్తున్నాం చేంజ్ వాళ్ళ చేశారా IMDb. వాళ్ళు? యా, సో వాళ్ళకి పిచ్ చేశాను అనమాట స్టోరీ. వాళ్ళకి పిచ్ చేసినప్పుడు సుధీర్ గారు లైక్ ఇట్, బట్ హీ వాస్ డౌటింగ్ మై స్కిల్ యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఓకే. డౌటింగ్ కాదు, బట్ హీ సెడ్, ఉంటది. నేను నీకు డైరెక్షన్ ఇవ్వాలంటే మేక్ ఎ డెమో అండ్ కమ్ బ్యాక్. ఓకే. సో ఐ టుక్ సమ్ 3 months, ఐ మేడ్ ఎ డెమో అండ్ ఐ షోడ్ ఇట్ టు హిమ్. దే లైక్ ఇట్ అండ్ నైస్. దెన్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ బోర్డ్. ఇంకా అంతా అయిపోయింది. దెన్ దే థాట్ దిస్ ఈస్ గుడ్ ఫర్ ఓటీటీ అని అప్పుడు డిస్కషన్ వచ్చింది అనమాట. ఓటీటీకి వెళ్తే బెటర్, ఇది వీ కాంట్ గో ఫర్ థియేట్రికల్, ఎందుకంటే లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ కదా, వీ డోంట్ నో ఎలా పర్ఫామ్ చేస్తే మనం గెస్ట్ చేయలేకపోతున్నాం ఎట్ దిస్ పాయింట్, సో వై టు టేక్ రిస్క్ అన్నట్టు వాళ్ళు ఉన్నారు. నేను ఆ పాయింట్ ఆఫ్ టైం ఇంకా నేను కూడా ఐ వాస్ లైక్, లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ ఫస్ట్. నేను ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ అబ్సెస్డ్ ఆ టైంకి. ఈ కథ చెప్తే నేను మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్ లో బేసికలీ, ఓకే. చెప్పేసి అనుకున్నా. సో దెన్ ఆ ప్రాసెస్ లోనే వి మెట్ కపుల్ ఆఫ్ అదర్ ఓటీటీస్ ఆల్సో అండ్ వి మెట్ ఈటీవిన్ యాజ్ వెల్. అట్ ద టైమ్ ఈటీవిన్ లవ్డ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. దే లైక్డ్ ఇట్. ఎలా దే హ్యాడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ అక్కడ ఇక్కడ చిన్న చిన్న వీక్స్ ఏవో అడిగారు. అది ఒక 1 week or 15 days లో అయిపోయింది. అండ్ కపుల్ ఆఫ్ నెరేషన్స్ హ్యాపెన్ ఫ్రమ్ దెన్, లైక్ టు సుపీరియర్స్ ఆర్ వాట్ ఎవర్. దట్స్ హౌ ప్రాజెక్ట్ గాట్ మెట్. అంటే ఇంత ఈజీగా చెప్తున్నాను, బట్ ఇట్ వాస్ వెరీ టఫ్ జర్నీ. ఉంటుంది. I can understand. రోలర్ కోస్టర్ అనమాట కొన్ని 3 or 4 years. టెన్షన్ మామూలుగా ఉంటుంది. యా, 3 years అంటే ఏం అర్థమయ్యేది కాదు అసలు ఏమవుతుంది. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే ఐ హర్డ్ ఒక వేరే ప్రొడక్షన్ హౌస్ లో వేరే స్టోరీ ఒకటి ఉంది విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు దిస్ స్టోరీ, అండ్ దే స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్. ఓకే. ఇంకా ఐ వాజ్ లైక్, ఇంకా అయిపోయింది. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే నేను ఆ ప్రొడక్షన్ హౌస్ కి ఇదే కదా నెరేట్ చేశాను. సో ఐ ఫెల్ట్ ఏమన్నా జరుగుండొచ్చు, ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేము, వీ కాంట్ ఫైట్ ఆల్సో, ఇంకా కరెక్ట్ డెసిషన్ అయినా ఇంకో కథ రాసుకోవాలా, ఇట్లా చాలా జరిగింది అనమాట ఎమోషనల్. బట్ దెన్ తర్వాత ఆల్మోస్ట్ లైక్ ఒక 2 months ఆఫ్ ఇది తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఎవడో నాకు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ కథ వేరు ఈ కథ వేరు, ఎక్కడో సమ్ మిస్కమ్యూనికేషన్ ఇదైంది అని చెప్పేసి. సో యా, థ్రిల్లర్ జానర్ వెళ్ళింది మీకు అప్పుడు. నిద్ర ఉండేది కాదు, అదే కదా, సైకలాజికలీ చాలా ఇది ఉండేది. బట్ దట్స్ అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అదంతా లేకపోతే ఇప్పుడున్న ఈ మూమెంట్ ఇంత ఎంజాయ్ చేసేవాడిని కాదు. మేక్ సెన్స్. ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. అవును. వెరీ నైస్. ఈటీవీ విన్ మీరు షూట్ చేసిన తర్వాత అప్రోచ్ అయ్యారా, లేకపోతే స్క్రిప్ట్ తోటి అప్రోచ్ అయ్యి తర్వాత షూట్ చేస్తారా? ఓకే. తోటి అప్రోచ్ అయినప్పుడు ఈటీవీ విన్ కమిషన్ దట్ ఫిల్మ్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిల్మ్. యా, ఓకే. So it's proper ETV project. We didn't sell it to ETV. ETV approved the project, and only then we made this film. Yeah. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ? అంటే కమిషన్ అంటే ఏంటి, ఎగ్జిబిటెడా ఎగ్జిక్యూటెడ్? సో బేసికల్లీ మనం థియేట్రికల్ రిలీజ్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఓకే 2 ways ఉంటాయి దాంట్లో కూడా. ఒకటి థియేటర్ లో రిలీజ్ చేసుకొని థియేటర్ తో పాటు ఓటీటీ బిజినెస్ చేసుకుంటారు. దీనికి కూడా ఎట్లా ఉంటుందంటే విత్ ఆల్ ద ఓటీటీస్, లైక్ లెట్ ఇట్ బి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఆర్ హాట్స్టార్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రీ ప్రొడక్షన్ లెవెల్లోనే దే టేక్ అప్రూవల్స్ ఫ్రమ్ ద ఓటీటీస్ అనమాట యూజువల్లీ. అప్పుడు ఏమవుతుందంటే సమ్ 40% ఆర్ 50% వాళ్ళకి ఈ ఓటీటీస్ నుంచి రికవర్ అయిపోతుంది. దెన్ దే థియేట్రికలీ ప్లే ఇట్ అండ్ వాట్ ఎవర్ ప్రాఫిట్ దే గెట్ ఫ్రమ్ ఇట్. ఇది ఒక వే. రెండు ఏంటంటే సినిమా అయిపోయింది బట్ దే డోంట్ వాంట్ టు గో ఫర్ ఏ థియేట్రికల్ రిలీజ్. మేబీ వాళ్ళకి థియేటర్స్ దొరకట్లేదా, లేకపోతే వాళ్ళు అంత ధైర్యం చేయలేకపోతున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ టైంలో డైరెక్ట్ గా ఓటీటీకి సెల్ చేయడం అనేది ఇంకో ప్రాసెస్. ఈ రెండు కాకుండా థర్డ్ ప్రాసెస్ ఏంటంటే, జస్ట్ లైక్ ఎనీ అదర్ వెబ్ సిరీస్, టేక్ 90s, టేక్ ఫ్యామిలీ మ్యాన్, టేక్ ఎనీ ప్రాజెక్ట్స్. అవి ఏంటి అంటే, నా దగ్గర ఒక కథ ఉంది, ఒక ప్రొడ్యూసర్ నన్ను యాజ్ అ డైరెక్టర్ నన్ను ఓటీటీని కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసినప్పుడు ఈ కథ ఓటీటీకి కూడా నచ్చితే, ఈ ప్రొడక్షన్ తోటి అసోసియేట్ అవడం వాళ్ళకి ఇష్టం ఉంటే ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుంది. మెటీరియలైజ్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఓటీటీ కమిషన్ చేస్తే
మనం దాన్ని ప్రొడ్యూసర్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్. ఓకే, సో మేక్స్ ఇది చేసినందుకు గాను ప్రొడక్షన్ హౌస్ కి అంటే లైక్ దే గివ్ లైక్ సే 50 crores మేము మీకు ఇస్తాము, మీరు మాకు మంచి క్వాలిటీ అవుట్పుట్ రెడీ చేసి ఇస్తే మీకు 10% కమిషన్ ఇస్తాను అన్నది ఉంటుంది. ప్రొడ్యూసర్ కమిషన్ ఉంటుంది, దాన్ని 10% కమిషన్ ఉంటుంది. సో మోస్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళు 50 కన్నా 30లోనే క్రాక్ చేయగలిగారు. 20 crores ప్రొడ్యూసర్ కి ప్రాఫిట్ అవుతుంది బేసికలీ, యూనో. ఓకే. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ కమిషన్. లైక్ నేను నీకు పే చేసేస్తా, నువ్వు నాకు ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వు, నాకు నచ్చినట్టు నాకు ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వు, ఎంత మిగిలితే అంత ఉంచు. ఓకే, సో వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్ మళ్ళీ చూసి దే జడ్జ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ లైక్ యాస్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎవ్రీథింగ్. అలా కూడా ఉండదు. సింగిల్ ఎవ్రీ డే లైక్ మన రఫ్ కట్స్ కూడా వాళ్ళు చూస్తారు. ఓకే, ఎవ్రీ డే రఫ్ కట్స్ చూస్తారు. ఏమైనా మానిటరింగ్ ఉంటది అయితే ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ నన్ను చాలా ఎక్కువ బిలీవ్ చేశారు. లైక్ నాకు అసలు నన్ను ఏ మూమెంట్ ఒక రీషూట్ పడలేదు ఆర్ అదేం పడలేదు అనమాట. లైక్ ఫైనల్లీ దే సా ఇట్ అండ్ నా ఫైనల్ అవుట్పుట్ నేను ఏదైతే ఇచ్చానో అదే వాళ్ళు అప్రూవ్ చేశారు. ఏమన్నా చిన్న చిన్న ట్వీక్స్ ఉంటే ఎడిట్ లో వాటిలో దే టోల్డ్, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దే డిడ్ంట్ నిజంగా నన్నంత క్వశ్చన్ చేయలేదు యాక్చువల్లీ. ఇక్కడ కాస్టింగ్ కానీ లేకపోతే క్రూ కానీ వీటన్నిటికీ ఓటీటీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, లేకపోతే మధ్యలో ఉన్న ప్రొడ్యూసర్స్ కంప్లీట్ వాళ్ళకైనా జడ్జిమెంట్? కలెక్టివ్. బట్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ ఓన్లీ. అంటే నేనే చెప్తాను, నాకు బ్రహ్మానందం గారు కావాలి అన్నది నేను చెప్పకుండా వాళ్ళ నుంచి రాదు. నేను చెప్పినప్పుడు అది కమర్షియలీ వైబులా కాదా మనకి. లైక్ నేను ఇంకా వేరే యాక్టర్స్ కూడా అడిగాను. అంటే ఈ మేజర్ యాక్టర్స్ పక్కన పెట్టేస్తే చిన్న చిన్న కాస్టింగ్స్ కి వేరే యాక్టర్స్ అడిగాను, which is not commercially viable for the kind of budgets we made it in, you know. అప్పుడు నాకు రాలేదు. Whomever we thought will be a value addition to the product, like బ్రహ్మానందం గారు, నరేష్ గారు, సో వీళ్ళిద్దరు, శ్రీలక్ష్మి గారు వీళ్ళందరినీ మేము అనుకున్న బడ్జెట్స్ లో ట్రాక్ చేసాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అది టెల్ లేటర్ అది. బట్ నరేష్ గారు బ్రహ్మానందం గారు ఉండాలి అన్నది నేను కథ చెప్పినప్పుడు చెప్పాను. ప్రొడ్యూసర్ సుధీర్ గారు వాజ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్, అండ్ దెన్ ఓటీటీ వాజ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. సో వీళ్ళిద్దరైతే ఉండాలి, వీళ్ళు కాకుండా ఎవరైనా చూస్తారు. ఉండదు అన్నమాట. సో కమింగ్ టు ద కాస్టింగ్, లిటరల్లీ యు వర్క్డ్ విత్ లెజెండ్స్. ఎవ్రీ అంటే మోస్ట్ ఆఫ్ ది సినిమా మేము మీకు నడిపించేది వీళ్ళే. శ్రీలక్ష్మి గారు కానీ, నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారు అయితే సినిమా మొత్తం ఉంటారు. అంటే వాయిస్ అన్నా ఉంటది ఆయనది. అండ్ మన హర్షవర్ధన్ గారు, వాసు గారు, వీళ్ళందరూ లెజెండ్స్. అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ బేసిక్ క్వశ్చన్, మీకు ఎట్లా అనిపించింది అనేది. బట్ మై క్వశ్చన్ ఈస్, యాజ్ ఎ డైరెక్టర్, మీరు డైరెక్టర్ చైర్ లో కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు లీడ్ ఆల్ దోస్ గైస్. అండ్ నేను ఒక డెబ్యూటెంట్ ఇప్పుడు, అండ్ దే ఆర్ లెజెండ్స్. దే న్యూ హౌ టు వర్క్ ఆన్ ది సెట్. ఐ డోంట్ నో హౌ టు వర్క్ ఆన్ ది సెట్. నా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ, అంటే యాజ్ యూ, నా మైండ్ సెట్ ఎలా ఉంది? అండ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ దిస్ సీన్. నేను ఇప్పుడు ఈ సీన్ వాళ్ళకి నరేట్ చేయాలి. వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. వాట్ ఇఫ్ ఐ డోంట్ లైక్ దట్ పర్ఫార్మెన్స్? నాకు ఆ పర్ఫార్మెన్స్ అంటే నేను అనుకున్నట్టు, నా బ్రెయిన్ లో ఉన్నట్టు నాకు ఆ పర్ఫార్మెన్స్ రాలేదు. సో ఐ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఎ రీటేక్. అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఆస్క్ ఫర్ ఎ రీటేక్. ఆ టైం అప్పుడు నా మొహమాటం ఎలా ఉంటుంది? లైక్ హౌ డిడ్ యూ ఫీల్? సో ఐ స్టార్ట్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. నరేష్ గారికి నరేషన్ కోసం వెళ్ళాను అనమాట నేను. స్టూడియో వెళ్ళాను అండ్ ఐ నరేటెడ్. ఆ రోజు బిలీవ్ చేసిన బిలీఫ్ ఓవరాల్ సినిమాకి పెరుగుతూనే ఉంది, కానీ ఏ రోజు తగ్గలేదు ఆయనకి. సో బేసికలీ ఆయన మేబీ లైక్ డే వన్, అఫ్ కోర్స్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో ఆయన ఏదో ఇన్పుట్ ఇవ్వడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటారు, అఫ్ కోర్స్ ఎనీ యాక్టర్. బట్ when they understand we have better clarity over the character than them. ఇది నరేష్ గారు అనే కాదు, నా ఉద్దేశంలో ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఎనీ యాక్టర్, లైక్ నాకన్నా వీడికి ఈ క్యారెక్టర్ బెటర్ గా తెలుసు, వేరే విషయాలు నాకు ఎక్కువ తెలుసు అన్నట్లు. ఈ క్యారెక్టర్ ని వీడు చాలా బాగా అర్థం చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఎందుకు ఇలాగే మాట్లాడాలి అన్న క్లారిటీ కంప్లీట్ గా ఉంది అన్నది ఉన్నప్పుడు
యాక్టర్స్ విల్ సరెండర్. నరేష్ గారు ఇస్ నైస్ జెంటిల్ మ్యాన్ అనమాట ఈ నైస్ ఆస్పెక్ట్ లో. లైక్ ఆయన సరెండర్ అయినట్టు నాకు ఫర్ ద క్యారెక్టర్. ఐ మీన్ నాకు తెలిసి ఐ నాట్ సీన్ ఎనీవన్, ఇంకా అసలు ఎవరిని చూడలేదు అట్లా అయినట్టు. శ్రీలక్ష్మి గారు ఇస్ ప్రాపర్ డైరెక్టర్స్ యాక్టర్స్. అంటే ఆవిడే అంటారు అన్నమాట. ఏంటి అంటే, మీరు నాకు డిక్షన్ కూడా చెప్పండి, మీరు ఏ నైస్ డిక్షన్ లో పలకమంటే నేను అదే డిక్షన్ లో పలుకుతా. ఓకే ఓకే. ఇప్పుడు జంజల్ గారు నాకు ఒక స్టైల్ ఇచ్చారు, విశ్వనాథ్ గారు నాకు ఒక స్టైల్ ఇచ్చారు, కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి గారు నాకు ఒక స్టైల్ ఇచ్చారు. అట్లాగా నేను లైక్ ఐఎమ్ లైక్ నేను మౌల్డ్ అయిపోతా. డైరెక్టర్కి ఏం కావాలంటే నేను అట్లా మౌల్డ్ అవుతా. నేను నా ఇంటెలిజెన్స్ వాడను ఈ స్పేస్ లో. ఇంటెలిజెన్స్ అంటే నా ఉద్దేశం నా మై ఇన్పుట్స్ క్యారెక్టర్ నేను ఇవ్వను. అండర్స్టాండింగ్, నా అండర్స్టాండింగ్, నా క్యారెక్టర్ అండర్స్టాండింగ్ ఏదో పెట్టుకొని దాన్ని మీ దానికి ఇచ్చేయను. ఎందుకంటే ఐ బిలీవ్ యూ నో మోర్ దాన్ మీ అని నేను బిలీవ్ చేస్తాను. అంటే మీ అంటే నన్ను కాదు, డైరెక్టర్ బేసికల్. అదే అదే డైరెక్టర్. అండ్ ఓన్లీ దెన్ నా పర్ఫార్మెన్సెస్ లో వర్సటాలిటీ ఉంటుంది. ఆ డైరెక్టర్ కనిపిస్తూ ఉంటాడు కాబట్టి కొత్తగా ఉంటుంది. ఈజ్ వాట్ షీ బిలీవ్. నైస్ అంటే నైస్ నేను కాంతమ్మ క్యారెక్టర్ ఎట్లయితే రాసుకున్నానో షీ ఎగ్జాక్ట్లీ డిడ్ దట్. నేను డిక్షన్ తో సహా చెప్పేవాడిని, ఆవిడ అదే డిక్షన్ లో అదే విధంగా అదే ఎనర్జీ తోటి చేసేవాళ్ళు అనమాట. సో నైస్. వెరీ ఎక్సైటింగ్ మూమెంట్ శ్రీలక్ష్మి గారు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు చూడటం, నరేష్ గారు పర్ఫార్మ్. నరేష్ గారు విల్ డూ ఫ్యూ ఇంప్రూవైజేషన్స్ ఫ్రమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే సినిమాలో లైక్ బేసికల్లీ ఒక వీడెవరికైనా చెప్తే అని శ్రీలక్ష్మి గారు అడుగుతారు, ఈ కాంపౌండర్ క్యారెక్టర్ సారీ జూనియర్ డాక్టర్ క్యారెక్టర్ వీడెవరికైనా చెప్పేస్తే ఏంటి అన్నప్పుడు ఒక ట్రాక్ బ్యాక్ షాట్ వస్తుంది అన్నమాట. ఫ్యామిలీ అంతా నించొని వాడిని సీరియస్ గా చూడాలి. ఇస్ దేర్ ఇన్ మై ఆన్ ద పేపర్. ఆయన ఏం చేశారంటే ఇట్లా ఒక పేపర్ తీసుకొని చెప్పడు అన్నారు ఇట్లా ఇసిరేసి. సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ హీరోయిక్ మూమెంట్. లైక్ యు నో స్లో మోలో ఇట్లా అన్నారు అనమాట. హీరోయిక్ చెప్పడు అని చెప్పి ఇలా ఇసిరేసి అన్నారు. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ హీరోయిక్ మూమెంట్. సో ఆయన ఇట్లాంటి చిన్న చిన్న ట్వీక్స్ చేస్తాడు. అది బియాండ్ క్యారెక్టర్ వెళ్ళదు. సమ్వేర్ ఆ క్యారెక్టర్ లిమిట్ ఏదైతే ఉందో ఈ స్పేస్ లోనే ఆ సర్కిల్ లో ఆయన ప్లే చేస్తూ ఉంటాడు. సో బ్రహ్మానందం గారితో ఇట్ వాస్ వెరీ, అంటే ఆయన చేసింది 3 or 4 షార్ట్స్ ఇన్ ద ఫిల్మ్ అంతే. బట్ వాయిస్ ఓవర్ అప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన షూట్ జరుగుతుంటే ఆయన పక్కన తీసుకెళ్ళిపోయి ఆయన లైక్ యూస్ టు స్పీక్ అబౌట్ తెలుగు పాండిత్యం గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుతూ. ఆయన షూట్ కి వచ్చేవారా? అంటే వన్ డే షూట్ అయింది, తర్వాత వాయిస్ ఓవర్. ఓకే 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 ఓకే. సో ఆ వన్ డే గురించి మాట్లాడుతున్నా. లైక్ హీ లిటరలీ టుక్ మీ అవే. కూర్చోబెట్టి ఆయన మంచి కాఫీ ఒకటి ఇప్పించి, సో కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు. సో వేరియస్ టాపిక్స్ ఆయన మాట్లాడుతూ ఉంటారు అనమాట. అట్లాగా నాకు సదియాలు ఉండేది, ఏంటి బ్రహ్మానందం గారు నాతో మాట్లాడితే ఏం జరుగుతుంది. ఆస్ట్రక్ ఫ్యాన్ మూమెంట్ లైక్ అంటే అసలు డీ కూడా ఏది కాదు నాకు. అది ఏంట్రా నిజంగానే ఆయనతో పాటు ఇట్లా చైర్ లో కూర్చొని నేను మాట్లాడుతున్నాను, వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉండేది అనమాట. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రహ్మానందం గారు. సో యా, విత్ ఎవ్రీ వన్ ఇట్ వాస్ డిఫరెంట్. అంటే ఎవ్రీ యాక్టర్ వాజ్ వెరీ డిఫరెంట్ సైకలాజికల్లీ. లైక్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క స్టైల్ ఉండేది, ఇది ఉండేది. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా. బట్ దెన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఒక్క యాక్టర్ కూడా నేను అడిగింది కాకుండా ఇంకోటి పిల్ల బేసికల్లీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారి గురించి నేను ఒక విన్నా బిఫోర్. అది ఎంత నిజమో నాకు తెలియదు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను నిజమని బిలీవ్ చేయను. ఆయన సింగిల్ టేక్ కన్నా ఎక్కువ ఇవ్వరు, వెంటనే నో చెప్పేస్తారని. నాకు జస్ట్ ఈ రోజు మీరు చేసే ప్రయాణంలో నన్ను కూడా గుర్తుంచుకుంటారు కదా అన్నది డైలాగ్. ఆయన 6 takes ఇచ్చారు. మధ్యలో ఒక చోట సార్ ఓకే సార్ అనేసాను నేను. ఇలా చూసి నీకు నచ్చలేదు కదా, నీ ఫేస్ లో నాకు తెలుస్తుంది, మళ్ళీ ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చాడు అన్నమాట. వెరీ స్వీట్. అంటే they all saw some kind of honesty, some kind of passion in making this project. Not just నా వల్ల కాదు, whole set was like that. Whole set was very passionate about making this film. ఆ ఎఫర్ట్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ ద ప్రాజెక్ట్ మారిపోతుంది. బేసికల్లీ వీళ్ళు లైట్ తీసుకున్నారా, ఈ ప్రాజెక్ట్ ఏదో టైం పాస్ చేస్తున్నారా, లేదా వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అనేది అర్థమైపోతుంది. No, I think it is very evident from the performances, kada. I think the performances were all obviously we know what kind of capable actors they are.
అండ్ ద గుడ్ థింగ్ ఇన్ ద ఫిలిం ఈస్ మీరు ప్రతి ఒక్కళ్ళని తెలుగులోనే పెట్టుకున్నారు. అది ది బెస్ట్ థింగ్ అనమాట. అంటే మనకి హ్యాపీగా కమ్యూనికేట్ చేసేసుకోవచ్చు. మన మాతృభాష హాయిగా నేను చెప్పాలనుకుని చెప్పుకుంటాను. నాకు సీన్ ఇట్లా కావాలయ్యా, మీరు ఇట్లా నటించండి అని చెప్పంగానే వాళ్ళు చేసేస్తారు. హాయిగా అంటే ఉంటుంది. ఇంకొకటి కూడా, నేను రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి నాకు సినిమాకి అనుకున్నప్పుడు, అంతే. అక్కడికి వచ్చి వాళ్ళు మన లాంగ్వేజ్ మాట్లాడకపోతే పక్క యాక్టర్ కి రిఫ్లెక్స్ అంత ఈజీగా రాదు. ఇట్లా టేక్ ద హోల్ ఫిల్మ్, అది తెలియకుండా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అంటే సినిమాటిక్ గా ఉంటుంది అప్పుడు సినిమా. సమ్వేర్ నా ఉద్దేశం, నేను ఇప్పుడు కూడా మొన్న కూడా ఎవరితోనో చెప్తున్నాను, నేను తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలని నేను అనుకోను, కానీ తెలుగు వచ్చిన వాళ్ళనే పెట్టుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటా. అంటే మాట్లాడే యాక్టర్ కి మన లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అప్పుడే మనం అనుకున్న సినిమా అనుకున్నట్టు తీయగలం. ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. Exactly. That is like the core anamata. But one thing, obviously this is a self-realization check I think all of us will have after we shoot anything or after we make anything. మీకు మొత్తం షూట్ అయిపోయిన తర్వాత మూవీ రిలీజ్ అయ్యి ఓటీటీలో వెళ్ళిన తర్వాత ఐ సీ ది IMDb ratings. I think all my friends who I spoke about this movie, they all liked it. So I am assuming you mostly got all positive reviews, positive feedback. But మీకు ఎక్కడైనా ఇంకా ఈ సీన్స్ బెటర్ చేస్తుంటే బాగుండేది, ఇక్కడ ఇంకా బెటర్ చేస్తుంటే బాగుంటది అని మీకేమైనా అనిపించిందా? మ్యూజిక్ పరంగా కానీ లేకపోతే స్క్రీన్ ప్లే, ఎనీథింగ్? I think I achieved like 40% of my Okay, 40%. 40%. I'm being very ఏమంటారు, I'm being Brutal. very nice saying 40% actually. Oh no, అదే he's not కదా. brutal, he's telling he's being very nice. No, I'm being very Nice nice. I'm not being brutal here. I'm being very nice. Brutal Yeah. గా ఉంటే ఇక పాస్ మార్కులు కూడా ఇస్తాను. So, no, అంటే my visual is much higher than, అంటే నేను అనుకున్న విజువల్ కానీ నేను అనుకున్న the kind of music కానీ, it was very different than the final shape it took అనమాట. But I have no complaints because I know ఏ situations లో అది అట్లా చేయాల్సి వచ్చింది అన్నది I have an idea. But it's all learn and move on అంతే. అంటే ముఖ్యంగా ఎవ్రీథింగ్, అంటే ముఖ్యంగా ఎటువంటి కథ ఈజ్ వెరీ మచ్ linked with budgets, because I have to shoot in like 5 states. I shot in 30 days, which is like anamata. Like Okay. అంటే యూజువల్ తెలుగు స్మాల్ ఫిల్మ్ యూజువల్లీ హ్యాపెన్స్ ఫర్ అరౌండ్ లైక్ 50-55 days యూజువల్లీ. నాకున్నది 30 days మటుకే, లైక్ సో ఇది నేను చిన్న సినిమా 50-55 days అంటున్నా. అదే అంటున్నా. సంక్రాంతికి వస్తున్నాం ఇస్ ద ఫాస్టెస్ట్ మేడ్ ఫిల్మ్ అంటున్నారు, దట్ ఈస్ 70 days ఫిల్మ్. నేను 30 days లో షూట్ చేశాను. 80 days ఫిల్మ్ అది, నేను 30 days లో షూట్ చేశాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఆఫ్ కోర్స్ ఇట్స్ అదే ఎనీథింగ్ అయినా కూడా 30 days is a very less time. Yeah. So yeah, I had my own restrictions. నాకు అంటే బడ్జెట్స్ వైజ్ అయ్యిండొచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ వైజ్ అయ్యిండొచ్చు, వాట్ ఎవర్. I gave my best in the time I had, like మ్యూజిక్ కూడా అంతే. లైక్ ఇట్ వాజ్ లైక్ మేము చాలా రష్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక 1 week లో we had to do background score because they announced the release date already and all that. So నాకు నేను 40 marks ఇచ్చుకుంటా. బట్ అగైన్ ఆడియన్స్ కి ఇదంతా అనవసరం. లైక్ వాట్ ఎవర్ ఇస్ వాట్ మ్యాటర్స్ టు దెమ్. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దేర్ ఇస్ నో పాయింట్ ప్లేయింగ్ విక్టిమ్ కార్డ్ హియర్. ఇట్స్ ఓకే, దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ మేడ్. You like it, you like it. If you don't like it, you don't like it. As simple as that. But నాకు ఇప్పటికి కూడా నా ఫీలింగ్ ఏంటంటే, ఐడియాలో ఒక యూఎస్పీ ఉంది, కథలో ఒక యూఎస్పీ ఉంది. అది ఇప్పుడు చాలా మందికి నచ్చడానికి, మెజారిటీ పీపుల్కి నచ్చడానికి అదొక రీజన్. 2 పర్ఫార్మెన్సెస్ ఫుల్ ఇట్. అంటే అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, నెంబర్ ఆఫ్ షాట్స్ తక్కువ ఉండటం కానీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అవి ఇదైపోయాయి. సో కాస్త మాఫ్ అయ్యాయి అనమాట అవి. సో సబ్ కాన్షియస్ గా పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. బట్ దెన్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ ఫ్యూ సీక్వెన్సెస్ ఐ మేడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వల్ సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. బేసికలీ ఏది ఆ కంప్లీట్ ఫైట్ నేను ఎట్లయితే అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను అనుకున్నది ఒకటే, దేర్ షుడ్ బి నో మ్యూజిక్. ఇఫ్ యు అబ్జర్వ్, దేర్ ఇస్ నో మ్యూజిక్ ఫర్ దట్. సూపర్ సౌండ్ డిజైన్ ఉంటది అక్కడ, చాలా సూపర్ సౌండ్ డిజైన్ ఉంటది. మంజుమల్ బాయ్స్ కి చేసిన వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్లీ. సాయిమందర్ రెడ్డి అని ఇస్ అ వెరీ వెరీ గుడ్ సౌండ్ డిజైనర్. హీస్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్ ఎట్ దిస్ మూమెంట్. తను ఈస్ అ సౌండ్ డిజైనర్. అండ్
మంజుమల్ బాయ్స్ కి చేసిన అదే సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ ఎఫెక్ట్స్. చేస్తారు. సో దే డిడ్ ఇట్ అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ కొలాబరేషన్. సో దెర్ ఇస్ నో మ్యూజిక్ ఫర్ దట్ బిట్. సో ఆ సీక్వెన్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, లైక్ పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, లేకపోతే ద కైండ్ ఆఫ్ షార్ట్స్, ద కైండ్ ఆఫ్ సౌండ్ డిజైన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ దెన్ ఎవ్రీ రివీల్ కి ఒక బస్సు కారు వెళ్తా ఉంటది, దాని సౌండ్ కరెక్ట్. సో యా, ఖుషి ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. అక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ భూమిక ఫైట్ అయినప్పుడు హెలికాప్టర్ సౌండ్ వేస్తాడు అనమాట. హెలికాప్టర్ ఫ్లైట్ ఆర్ హెలికాప్టర్ సౌండ్ వేస్తాడు. సో దట్ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఐ హ్యాడ్ టు డూ దట్ వే. అదొకటి. రెండు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద లాస్ట్ సీక్వెన్స్ వేర్ నరేష్ గారు ఇలా డాక్యుమెంట్స్ శ్రీలక్ష్మి గారికి పెట్టినప్పుడు ఆవిడ ఎడిట్ చేస్తారు. బ్యూటిఫుల్ థాట్స్, పర్ఫార్మెన్సెస్ అయితే అసలు అది పీక్స్, వే టు గుడ్. లైక్ అంత ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ గుడ్ దేర్. అండ్ ఫైనల్ వాయిస్ ఓవర్ విచ్ ఇస్ ట్రెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైజ్ అండ్ ఆల్ దట్. బ్రహ్మానందం గారు ఫైనల్లీ చెప్పే వాయిస్ ఓవర్, గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి, ఆ సీక్వెన్స్ కానీ ఇలా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంటే బాగా తీసాము. అక్కడ వరకు ఒక 70 మార్కులు వేసుకోవచ్చు మనకి. మనం ఇంత వరకు 35 ఆ సీక్వెన్సెస్ వరకు 70 మార్కులు వేసుకోవచ్చు. బట్ వై 30 days రెస్ట్రిక్షన్? ఓటీటీ వాళ్ళు 30 days అలా షూట్ చేసి ఇచ్చేయాలన్న రెస్ట్రిక్షన్ ఉందా లేకపోతే? బేసికలీ షూటింగ్ ఏ డే, ఒక 1 day, అంటే 1 day పెరుగుతుంది అంటేనే బడ్జెట్స్ మారిపోతాయి బేసికల్. యాక్చువల్లీ 35 days టు బి ప్రిసైజ్. ఎందుకంటే 5 days we took this కార్ షాట్స్, ఎక్స్టీరియర్ కార్ షాట్స్ కొన్ని తీసుకున్నాము. చిన్న చిన్న 10 people క్రూ తో చిన్న చిన్న షూట్స్ చేసుకున్నాము. బట్ విత్ యాక్టర్స్ వి షాట్ ఫర్ 30 days అనమాట ఓవరాల్. అది పక్కన పెట్టేస్తే అంతే. బేసికలీ 1 shoot day will increase budgets to level basically. And as you told, when we have big actors, అండ్ మనం బడ్జెట్స్ ని ఎంత కుదిరితే అంత సేవ్ చేసుకుంటూ రావాలి ఇటువంటి స్పేసెస్ లో. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ problems we face while making. And let's go to your script writing phase. Go back to your script writing phase. మీ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా రాస్తాను అంటే, I get inspired from Sandeep Reddy Banga's writing. నేను బేసిక్ గా ఐఎమ్ an editor and writer. So I edit while I'm writing. అంటే నాకు ఎగ్జాక్ట్ ఏం ఎడిట్ చేస్తారు? ఎడిట్ చేస్తాను అంటే బేసిక్ గా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ సీన్. ఇప్పుడు హీరో వచ్చి ఇప్పుడు he wants to write a letter. Hero wants to write a letter. He just gets a paper from a drawer, and he opens another drawer, and immediately cut to the next scene. Parallelly, heroine also does the same thing, where she also pulls out the drawer. Basically final cut lo ela undalo ala raastadu antunnadu. Exactly. That's with my bad narration. Okay. నాకు నేను రాసేటప్పుడు కూడా అలా రాస్తాను. అండ్ ఐ ఆల్సో లిసన్ టు ద మ్యూజిక్ ఎట్ ద పాయింట్ ఆఫ్ రైటింగ్, సో దట్ నాకు ఈ స్పెసిఫిక్ పాయింట్లో నాకు ఇప్పుడు ఇన్ కేస్ నాకు హీరో హీరోయిన్ కి మధ్యలో కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ రాయాలి అన్నా కూడా ఐ నీడ్ దట్ మ్యూజిక్, ఐ నీడ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఐ నీడ్ దట్ సౌండ్ డిజైన్. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సౌండ్ డిజైన్ అఫ్ కోర్స్ నా బ్రెయిన్ లో నడుస్తూ ఉంటుంది, అండ్ నాకు ఒక స్పెసిఫిక్ సాంగ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను రాస్తున్న ఒక స్క్రిప్ట్ లో నేను ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ దిస్ ఇళయరాజాస్ మ్యూజిక్. సో హౌ డస్ దాట్ ప్రాసెస్ గో త్రూ? మీరు రాస్తున్నప్పుడు మీరు ఇదంతా మీ మైండ్ లో రన్ అవుతూ ఉంటుందా? హౌ డస్ దట్ రైటింగ్ ప్రాసెస్ గో? సో see, that's what I'm assuming you want to be a director as well. So yeah, of course. So basically that's how we write. Ante na paper, like whatever you see on paper, that's what you saw in the film anamata. Ante shots wise ayindachu, edit wise ayindachu. Nice. కొన్ని మ్యూజిక్ చాయిసెస్, కొన్ని నేను అనుకున్నట్టు రాలేదు, బట్ మోస్ట్ ఆఫ్ కొన్ని మ్యూజిక్ చాయిసెస్ అయ్యిండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్ రిఫరెన్స్ మ్యూజిక్స్, విత్ అంటే సీన్ రాసి పైన యూట్యూబ్ లింక్ పేస్ట్ చేస్తాం. సో వెన్ ఎవర్ సమ్వన్ ఇస్ సో దే కెన్ పేస్ట్ యూట్యూబ్ లో సాంగ్ వింటూ ఆ సీన్ చదువుతారు అని నేను రెజ్యూమ్ చేసుకొని నేను అట్లా చేస్తాను. వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ దట్స్ మై అప్రోచ్. సో నేను ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ రైటింగ్.
ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ BBY ఈజ్ ఫస్ట్ ఐడియా వచ్చింది, అదే నేను చెప్పా కదా 5 minutes ఐడియా అని. లాక్డౌన్ లోనే ఒక డాక్యుమెంట్, ఒక వర్డ్ డాక్యుమెంట్ లో కొన్ని సీన్స్ కింద డివైడ్ చేసుకున్నాను. అవి నెరేట్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికలీ వెన్ ఎవర్ ఐ హ్యావ్ సమ్ మెటీరియల్ ఐ స్టార్ట్ నెరేటింగ్ టు ఫ్రెండ్స్ who will be little critical with me. కాస్త క్రిటికల్ గా అనలైజ్ చేసే వాళ్ళు చెప్తాను, ఉండాలి అలాంటి వాళ్ళే ఉండాలి. చెప్పినప్పుడు మనకి విల్ గెట్ వాట్ మేబీ ద ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటాను. నాకు ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఐ విల్ టేక్ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ మేకింగ్ సెన్స్ టు మీ ఐ వోంట్. అప్పుడు దెన్ కూర్చొని అంటే BBY చెప్తున్నా, ఇప్పుడు అది చేయట్లేదు, ఇప్పుడు నా ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు రాస్తున్న కథకి. బట్ అప్పుడు ఏం చేశానంటే నాకు యాక్చువల్లీ స్క్రీన్ రైటింగ్ బుక్స్ మీద పెద్ద అంత ఒపీనియన్ ఉండేది కాదు. బట్ దెన్ ట్రై చేద్దాం వాట్స్ రాంగ్ అని సేవ్ ద క్యాట్ అని ఐఎమ్ షూర్ విల్ బి నోయింగ్ పెట్టుకొని లిటరల్లీ అది ఫాలో అవడం స్టార్ట్ చేశాం. అందులో ఏదైతే ఆడు చెప్తున్నాడో దాన్నే ఫాలో అయ్యి రాయడం స్టార్ట్. ఒక స్ట్రక్చర్ వచ్చింది. బేసికలీ ఐ డెంట్ స్టిక్ టు దట్ స్ట్రక్చర్ ఆల్సో, బట్ ఒక స్ట్రక్చర్ వచ్చింది నాకు. స్ట్రక్చర్ వచ్చాక అప్పుడు దాన్ని నేను ఓకే ఈ స్ట్రక్చర్ లో మనకు కథ చెప్పాలి అని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్స్ ఇచ్చేవాడు. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ బౌండ్ స్క్రిప్ట్ అనమాట. దిస్ ఈస్ అ ప్రాసెస్ ఐ ఫాలోడ్ ఫర్ వీరాంజనేయులు గారి అట్లా. ఇప్పుడు నేనేం స్క్రీన్ రైటింగ్ బుక్స్ చదవట్లేదు, ఇప్పుడు జస్ట్ రైటింగ్. అంటే ఐ ఫెల్ట్ సమ్వేర్ బీట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అర్థమయ్యాయి. అంటే మనకి వేరే ఇష్యూస్ లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చేమో కానీ బీట్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ వైజ్ వీఆర్ ఆన్ పాయింట్ ఓన్లీ. అండ్ నాకు ఇప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ రీడింగ్ స్క్రీన్ రైటింగ్ బుక్స్, బట్ I'll watch similar genre films. అంటే లైక్ ఇఫ్ సపోజ్ assume I'm reading a rom-com అనుకుంటే నాకు నచ్చిన rom-coms ఏంటి, వాటిలో వాట్ ఈస్ అట్రాక్టింగ్ మీ, నాట్ ద సీన్స్ కాదు ఇవి కాదు, కోర్ లెవెల్లో వాట్ ఈస్ వై ఆమ్ ఐ లైకింగ్ ద స్టోరీ, అది నేను తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే దిస్ ఈస్ వాట్ ఈస్ వర్కింగ్ అంటే ఏంటి, కాస్త అన్ప్రిడిక్టబుల్ సీన్ డిజైన్ ఏదో ఉంది దీంట్లో షార్ట్ మేకింగ్ బాగుంది, ఇందులో ఓ విజువల్ బాగుంది, ఈ విజువల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇట్లాగా మన కథలో వాట్ కెన్ బి దట్ ఎగ్జైటింగ్ విజువల్ అట్లా అనమాట. ఆ విధంగా ఏదో చిన్న ఇండైరెక్ట్ థాట్ ప్రాసెస్ రన్ చేసుకుంటూ ఉంటాను. బేసికల్లీ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు చూసే సినిమాలు ఏవి నేను ఎంజాయ్ చేస్తూ చూడలేను కూడా, బికాస్ ఒక చిన్న ఎడ్యుకేషనల్ పర్పస్ గా చూస్తున్నా కాబట్టి. బట్ వాట్ విల్ హ్యాపెన్ అంటే నేను ఆ సీన్ లిఫ్ట్ చేయను, లేకపోతే ఆ సీన్ తీసుకొని కానీ వెన్ ఐఎమ్ వాచింగ్ ఇట్ ఇండైరెక్ట్ గా నా మైండ్ లో ఇంకో సీన్ రన్ అవుతూ ఉంటుంది, మన సినిమాలో దీన్ని ఎలా వాడుకోవచ్చు టు స్టే ఇన్ దట్ మూడ్. మూడ్ లో ఉండడానికి ఐ కీప్ డూయింగ్ ఇట్. సో ఇట్లా మల్టిపుల్ వేస్. నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు రైటింగ్ డిసిప్లిన్ చాలా బ్యాడ్ నాది. సో నాకు ఒక పర్టికులర్ ప్యాటర్న్ అంటే ఏమి ఉండదు అనమాట. ఒక్కొక్కసారి సాంగ్స్ పెట్టుకొని బాల్కనీలో కూర్చొని రాసుకుంటూ ఉంటా, ఒక్కొక్కసారి బెడ్ మీదే కూర్చొని రాస్తూ ఉంటా, లేకపోతే ఇలా సినిమాలు చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటాను. వెరీ నైస్. బట్ యూజువల్లీ యూ హ్యావ్ లైక్ ఎనీ ఫేవరెట్ జాన్రా? ఓకే అంటే ఇప్పుడు సాయికి ఒక ఫేవరెట్ జాన్రా ఉంది, ఆయన రాసిన స్క్రిప్ట్ లని అటు తిప్పెడితే పదే జాన్రా లింక్ చేస్తాడు. నాకొక జాన్రా ఉంది, ఐ మోర్ ఇంటూ ఆల్ దిస్ రియలిస్టిక్ స్టోరీస్, రియల్ లైఫ్ కి కొంచెం దగ్గరగా ఉండే స్టోరీస్, ఐ లైక్ దెమ్ మోర్. మీకు అట్లా ఇట్లాంటి జాన్రా అంటే ఐ లవ్ దెమ్ అన్నట్టు ఏమన్నా ఉందా? నెక్స్ట్ ఫ్యూచర్ లో అలాంటి ఏమైనా ట్రై చేస్తున్నారా? నాకు అంటే జానర్ స్పెసిఫిక్ ఏం లేదు, కానీ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ రిలేటబిలిటీ అండ్ డ్రామా. రిలేటబిలిటీ అన్నది ఉండాలి. అంటే సమ్వేర్ పీపుల్ షుడ్ ఐడెంటిఫై విత్ ద క్యారెక్టర్స్ వి రైట్, ఇదైతే బిలీవ్ చేస్తాను ఒకటి. ఇంకోటి డ్రామా. అంటే నా బిలీఫ్ ఏంటి అంటే బియాండ్ డ్రామా వెళ్ళి నువ్వు ఏం చెప్పినా అది సినిమాటిక్. బియాండ్ డ్రామా వెళ్ళి ఏం చెప్పినా అది ఆడియన్స్ కి అపీలింగ్ గా ఉండదు ఈజ్ మై బిలీఫ్. ఓకే యూనో డ్రామా అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మన ముఖ్యంగా ఇండియన్ సినిమా, తెలుగు సినిమాలో ఇఫ్ యూ సీన్ లైక్ రైట్ ఫ్రమ్ మిస్సమ్మ ఉండొచ్చు, మాయాబజార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శంకరాభరణం, సాగర్ సంగమం, శివ, సాయం, టేక్ ఎనీ ఫిల్మ్, ఇట్ హ్యాస్ గ్రేట్ డ్రామా, బేసికల్ గ్రేట్ హ్యూమన్ డ్రామా, క్యారెక్టర్ డైనమిక్స్. ఇది నా ఫేవరెట్. ఇది నాకు క్యారెక్టర్ డైనమిక్స్ చాలా ఇష్టం అనమాట. అంటే కాంప్లెక్సిటీస్ ఇన్ ద క్యారెక్టర్, ఇమ్తియాజ్ అలీ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్, యూనో అది నాకు చాలా ఎక్కువ రిలేట్ అవుతాను. అండ్ ఐ థింక్ సమ్వేర్ తెలియకుండా నా కథల్లో దట్ స్టైల్ విల్ బి దేర్. ఇది తప్పులేదు. జానర్ స్పెసిఫిక్ ఏం లేదు. అంటే ఐ హ్యావ్, అంటే ఇప్పుడు నేను చెయ్యట్లేదు కానీ ఐ హ్యావ్ ఎ వెరీ సాలిడ్
థ్రిల్లర్ ఒకటి ఉందన్నమాట యాక్చువల్లీ. అంటే ఇట్స్ అంటే వెరీ రూరల్ బేస్డ్ థ్రిల్లర్, సంథింగ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ కాంతారా, ఆ స్పేస్ లో ఉండేది. Oh, నాట్ ఇంట్రెస్టింగ్. nice. బట్ సో బట్ దట్ హ్యాస్ గ్రేట్ డ్రామా అగైన్. ఇట్స్ ఎ థ్రిల్లర్ బేసికలీ, బట్ ఇట్ హ్యాస్ గ్రేట్ డ్రామా ఆల్సో. ఎమోషన్ ఉండాలి కథలో, సమ్వేర్ గ్రేట్ ఎమోషన్ ఉండాలి. యా, దట్స్ వాట్ ఐ బిలీవ్. I'm assuming you are a Chiranjeevi Garu fan. హౌ డు యు నో? సినిమా మొత్తం మూవీలో రెఫరెన్స్లు ఉంటాయి. ఉర్వకొండ ఉంది, మధ్యలో ఈ పోస్టర్స్ వస్తాయి, అలా 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 అలా. ఐ ఫెల్ట్ సో డెలిబరేట్ గా ఫ్యానిజం, అంటే యూ లైక్ హిమ్ కాబట్టి ఐ షో యు సంథింగ్. యా, ప్లీజ్. fanism, this is how you are showing is showing the what Yeah. you are Yeah. I forgot the right word. You're showing you are like how what kind of fan you are. నేను కూడా ఒక హీరోయిన్ కి ఫ్యాన్. అలాగా నేను రోజు చెప్పి సాగొడతా సాయికి, ఏదో ఒక టైం నేను సినిమా తీస్తే నేను అలాంటి రిఫరెన్స్లు పెడతా అన్నమాట. రిఫరెన్స్లు ఎందుకు, హీ ఈజ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు డూ ఇట్. తన ఫస్ట్ సినిమా, లైక్ హీ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రేయ, అండ్ హీ వాంట్స్ టు మేక్, లైక్ ఇప్పుడు రాస్తున్నాడు తను ఒక మంచి స్క్రిప్ట్ రాస్తున్నాడు ఫర్ హర్ యాక్చువల్లీ. సో ఓ మ్యాన్, Nice very pick. big, very big fan of Chiranjeevi. Chiranjeevi. Well, that was అలా. evident అన్నమాట. మంచి అంజీ That's very evident. అంటే నాకు ఎవరైతే యాక్చువల్లీ నాకు కుదరలేదు బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్, గానే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా గారు యాజ్ వెల్. So I thought of using many Ilayaraja songs in the film, like ముఖ్యంగా కార్ లో వెళ్తున్నారు కదా, సో ఐ థాట్ సాంగ్స్ అన్నిటికీ ఒక చిన్న ట్రిబ్యూట్ లా ఇవ్వాలి, అంటే ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఒక ఇది ఉండాలి. యూస్ కపుల్ ఆఫ్ సాంగ్స్ యాక్చువల్లీ ఇన్ ద ఫిల్మ్ అది, బట్ ఐ హ్యాడ్ మెనీ అదర్ సాంగ్స్ యాజ్ వెల్. అవి చాలా కట్ చేసేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్. అర్థమైంది. యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్, నేను షార్ట్స్ రాసుకుంటున్నప్పుడు ఐ హ్యావ్ టు, నాకు ఇప్పుడు ఇళయరాజా సాంగ్ రాకపోయినా, లేదా ఒక మణిరత్నం గారి ఫ్రేమ్ రాకపోయినా, నాకు నా స్క్రిప్ట్ ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. ఐ లిటరల్లీ ఇప్పుడు నాకు కావాల్సుకొని, నాకు ఇప్పుడు అది అంటే ఐ యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఈ సీన్ కావాలి వద్దు అనేది ఏం లేదు, నాకు ఆ సీన్ ఉండాలి, ఉంటేనే కంప్లీట్ అవుతుంది. సో అట్లాగా అంటే నాకు ఇంకా చాలా మందికి అలా హోమేజ్ ఇచ్చుకోవాలని ఉంటుంది సినిమాల్లో. సమ్వేర్ ఫైనల్లీ సినిమా ఎంత కాదనుకున్నా, అంటే అఫ్ కోర్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఆడియన్స్, ఇదంతా పక్కన పెడితే సినిమా ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, రైట్? లైక్ మనం సమ్వేర్ ఇన్బిల్ట్ గా వీఆర్ సంథింగ్, అండ్ వీ ట్రై టు టెల్ ఇట్ విత్ అవర్ ఫిల్మ్స్. Just like we put an Instagram post or WhatsApp status or whatever it is, cinema is also an art. So art is always a self-expression, So na pichi kuda andula kanipistundi. Nice. I'll make sure it doesn't overwrite the genre of the film. Adi daati cheyakapoyina somewhere that will be there. Yeah. Yep, very nice. One more question. మీరు like during the shoot process కానీ రిలీజ్ తర్వాత కానీ, how was the support system for you? Like from the producers కానీ, లేకపోతే outside producers, your friends and family కానీ, other people from other directors or other people from the industry కానీ, how was it? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ పర్టికులర్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను సాయి ఆర్ మెనీ పీపుల్ లైక్ us who have like no links to industry at all. If a person like us try to like get into the industry, how will it be? How will the support system be? Okay, and then see, it's because you mentioned many things here, like you mentioned producer, you mentioned family, you mentioned Meeta directors and whatever it is. So it's because we are all individuals, it's very mixed. Like kondaru will be very supportive. Like for example, naku Vinodanam Toju, middle class director Vinodanam, he also acted in the film, chairman role చేశాడు. సో తను రవికిరణ్ కోలా, అశోక్ అర్జున్ కళ్యాణం అండ్ వర్క్ చేశారా దానికి మీరు? వర్క్ చేశారా? He was very supportive in the process. We know each other because it's in the same production house. So we know each other. So he was very helpful. Cinema release tarvata kuda we spoke for almost like 2 hours atlaga. Vivek Atreya, Vivek Anna and Ravi Kiran Kola, every one of them actually
నా ఫస్ట్ మోషన్ పోస్టర్ ఉండే, అది 10 ఫిల్మ్ మేకర్స్ రిలీజ్ చేశారన్నమాట. నాకు ఎవరో తెలియదు పెద్దగా, అందరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని చేశాను. వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, అండ్ అవసరాల్ శ్రీనివాస్ గారు, అండ్ రవికిరణ్ గోల్, వివేక్ అత్తయ్య, వినోద్ అనంతోషి, ఇట్లా చాలా మంది మోషన్ పోస్టర్ 10 ఫిల్మ్ మేకర్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. వెంకీ కొడుకుల గారు, సో మల్టిపుల్ జానర్స్, సంబంధం లేదు. సో దే ఆల్ డిడ్ ఇట్. సో ఇట్ ఫెల్ట్ సో చాలా మంచి బూస్ట్ అనమాట ఆ మోషన్ పోస్టర్ వచ్చినప్పుడు. బికాస్ అందరి సినీ ఫైల్స్ కి ఒక్కసారిగా సినిమా ఏంటో తెలిసింది. దే ఆల్ స్టార్టెడ్ మెసేజింగ్ మీ, ఓకే ఫైన్, సమ్ గుడ్ స్టార్ట్, అది ఇదని అనుకున్నా. అండ్ దెన్ we couldn't pull any guests or chief guests or something for our pre-releases or whatever it is, because of various reasons. But Sri Vishnu garu and Venkatesh garu shared it on Twitter when trailer released. It felt very nice. So it's mixed. Kondaru were very supportive. Kondaru it was ఇలాగా. బట్ ఇదంతా పక్కన పెడితే బియాండ్ ఆల్ దిస్ నా అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఒకసారి సినిమా రిలీజ్ అయ్యాక ఫిల్మ్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఐ ఫీల్ చాలా తక్కువ ఇన్సెక్యూరిటీ ఉన్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఉన్న స్పేస్ లో ఉన్నాం మనం. సమ్వేర్ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. ఎందుకంటే ఐ సా దట్ ఇన్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్, వాళ్ళు నాతో మాట్లాడిన పద్ధతిలో కానీ దీంట్లో కానీ సమ్వేర్ ఆ ఇన్సెక్యూరిటీస్ చాలా తక్కువ ఉన్న స్పేస్ అండ్ టైం ఉన్నాం మనం. వీ షుడ్ ఫీల్ వెరీ ఫార్చునేట్ అబౌట్ దట్. I also hear this a lot. నాకు కూడా కొందరు లైక్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా వాళ్ళ జాబ్స్ అన్ని మానేసి కంప్లీట్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ సే ది సేమ్ థింగ్. ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ టైమ్. దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు పుష్, ట్రైంగ్ టు హెల్ప్ ప్రొడ్యూసర్స్ కానీ experimenting with new stories is still, I think, at least my personal feeling, I think Telugu industry lo Malayalam, I think, is a little ahead of us in terms of experimenting with different stories. Mana Telugu lo inkoncham, I think there is scope for improvement. Kani, but overall, I think people are welcoming for new talents. No, but I think we are also fortunate oka vidhanga enduku ante ఇలాంటి కథలు తక్కువ వస్తాయి కాబట్టి మనం స్టాండర్డ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యు గెట్ మై పాయింట్. వాళ్ళు తీసే లైక్ వాళ్ళు అవుట్ ఆఫ్ 10 ఫిల్మ్స్ అట్లీస్ట్ లైక్ 4 or 5 ఫిల్మ్స్ ఆర్ స్టాండింగ్ అవుట్. ఇలానే ఉంటున్నాయి, సేమ్ మన ఫిల్మ్ లానే ఉంటున్నాయి. మనకి సమ్వేర్ మ్యాక్స్ ఒక 2 or 3 ఉన్నప్పుడు వీ హ్యావ్ మోర్ ఛాన్స్ టు స్టాండ్ అవుట్. నో, సో లెట్స్ బి ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇట్. That's a good way of looking at it. Very nice. Yeah, but overall గా one last question. మీకు ఏదో టిప్స్ అడుగుతున్నాం అన్నట్టు కాదు కానీ, now let's say there is somebody who wants to get into or become a writer or become a director. You do not know where to start. I see you already. అంతెందుకు నేనే ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తున్నా కంప్లీట్ గా. సో I don't know how to enter. Okay. I don't have much friends in the industry or something like that. Correct. But I'm good in kind of కొన్ని crafts లో I'm good, like editing అనుకోవచ్చు, lighting, sound design, etc. So many aspects, writing, screenplay అన్ని. So మాలాంటి వాళ్ళకి how is industry welcoming us? Like, what are your suggestions? If you are in my place, what are you going to do? Okay. See, there are 2 ways. Okati, working as an AD, which is conventional process. Okay. That's one way. Because you are strong anyways with editing and couple of other aspects, skills. It's little easy for you to approach someone, newest director and approach you can just share your resume, show your works or whatever it is, and then join as an AD. This is one process. Okay. లేదు, ఫస్ట్ మన మీద మనకి మంచి కాన్ఫిడెన్స్ రావాలి అంటే go make a short film. Actually we did a lot. Okay. So if you're very confident about it, if you ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనం అనుకున్న విషయంలో అనుకున్నట్టు ఇది చేయగలుగుతున్నాం అనుకుంటే, అండ్ ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసుకొని go make a demo for that project. Nice. Okay. Make a 10-minute demo, 5 to 10 minutes demo. Don't spend so much. You can use tracks from other films or whatever it is. Okay. So అది చేసేసుకొని ఒక 10-minute demo, 5 to 10 minutes demo. Demo కూడా my personal suggestion will be,
మన విజువల్ మేకింగ్ అది చూపించడం కాకుండా ఒక ఎమోషన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, క్యారెక్టర్ ఓకే. డైనమిక్స్ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, మిస్అన్సీన్ ఎట్లా ఉంటుంది, స్టేజింగ్ ఆఫ్ యాక్టర్స్ ఎట్లా ఉంటుంది. Hmm. ఇది చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ ఖర్చు కాదు, Hmm. రెండు దిస్ ఈస్ ఫిల్మ్ మేకింగ్, ఇట్స్ నాట్ దట్ ఎక్స్ట్రావగాన్సా, అది కాదు. అది చేయడానికి లైక్ అది వాళ్ళు వేరే సినిమాలో కూడా చూస్తారు. వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ అస్ అనేది మన క్యారెక్టర్ డైనమిక్స్ లో, మన స్టేజింగ్ లో, వీటిలో బయటపడుతుంది. సో Okay. మేక్ సంథింగ్ యూనో Hmm. అండ్ స్టార్ట్ అప్రోచింగ్ ప్రొడ్యూసర్స్. దే వెరీ Okay. వెల్కమింగ్, ఐఎమ్ టెలింగ్ యూ. లైక్ అంటే యూ కెన్ జస్ట్ కాల్ కొందరు ప్రొడ్యూసర్స్ కి అండ్ there are like 60 to 70 50% chance that they'll pick the call or they'll respond to your text or Yeah. respond at least 2-3 days or later or whatever it is. Hmm. I used to do that. Like because మా ఫ్రెండ్ అయితే లిటరల్ ఏం చేసేవాడు అంటే ఎవ్రీ డే అందరు హీరోల పేర్లు రాసుకునేవాడు, అందరు Okay. ప్రొడ్యూసర్ పేర్లు రాసుకునేవాడు. ఈ హీరోని అప్రోచ్ అవ్వడానికి నా క్లోజెస్ట్ కాంటాక్ట్ ఎవరు, ఈ Oh, Okay. హీరోని అప్రోచ్ అవ్వడానికి నా క్లోజెస్ట్ కాంటాక్ట్ ఎవరు. intelligent fellow. పర్సన్ నేను అప్రోచ్ అయితే వీడిని నేను పట్టుకోవచ్చు. Uh, వీడికి 6 కి కాల్ చేయాలంటే పక్కన 6 PM అని రాసుకునేవాడు. సో హీస్ టు కాల్ hmm. 6 PM, హీస్ టు ఫాలో. Okay. ఫైనల్లీ Nice. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఈ నెరేటెడ్ ద స్టోరీ. Oh, ఫైనల్లీ వేరే చోట అప్రూవ్ అయిపోయింది, సినిమా కూడా అయిపోయింది. దట్స్ డిఫరెంట్ థింగ్, నాట్ okay. టెలింగ్ దట్, బట్ హీ మేడ్ హిస్ ఫిల్మ్. So Oh, can very we nice. know అది ఏంటిది ఆ సినిమా? అది లేటర్ ఇప్పుడు రికార్డింగ్ మీరు అయిపోయాక మాట్లాడదాం. ఓకే 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 ఫైన్ ఫైన్ Without his permission, I can't tell you. వద్దులే Yeah, వద్దులే yeah, exactly. ఓకే. So yeah, but so he used to do that, hero closest contact, తన ఫోన్ నెంబర్ ఇతను 6 PM కి కాల్ చేయమన్నారు. సో హీ యూస్ టు డూ దట్ సమ్వేర్. అంటే నేను ఇండస్ట్రీ ఎంత వెల్కమింగ్ గా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను. హీ కేమ్ ఫ్రమ్ టెలివిజన్ బ్యాక్గ్రౌండ్, హీ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ Okay. దెన్ ఎవ్రీ హీరో హర్డ్ హిస్ నరేషన్. ఒకవేళ క్లిక్ అయి Nice. ఉంటే పెద్ద హీరోనే చేసేవాడు కదా, లైక్ అంతే. ఇది. సో ఎందుకంటే we're all craving for good stories. Manadi, like you told, it's not even Malayalam industry where you can go beyond our base and tell stories, అట్లా అని ఓల్డ్ కన్వెన్షనల్ ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ దిస్ మూమెంట్. సమ్వేర్ ఒక చిన్న థిన్ లైన్ మీద ప్లే చేస్తాం మనం ఎట్ దిస్ పాయింట్. అంటే ఏంటి అంటే ఆ థిన్ లైన్ మీదే కథ రాసుకోగలం. అది కొత్తగా ఉండాలి, మరీ ఎక్స్పెరిమెంటల్ గా ఉండకూడదు, సమ్వేర్ హీరోయిక్ గా ఉండాలి. ఏవో ఈ లెక్కలేమో మనకు ఆ థిన్ లైన్. సో ఈ థిన్ లైన్ మీద చాలా తక్కువ కథలు ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ స్టోరీ, ఇండస్ట్రీ ఇస్ వెరీ వెల్కమ్. వెరీ నైస్, వెరీ నైస్. గుడ్ టు మాకు కొంచెం హోప్ ఇచ్చారు ఇప్పుడు మీరు. అంటే అదే నేను చెప్పినంత ఈజీగా అదేంటి భయ్య ఆ రోజు అట్లా అన్నారు. We are ready to face all those. Yeah. It will take time, but we need to be very patient. One, we need to be very stubborn too. Like తెలియని మొండి ధైర్యంతో. Okay. Very nice. Good to know. And we are at the end of this podcast. I know 1 hour లో అయిపోద్ది అనుకున్నాం కానీ ది కాన్వర్సేషన్స్ were very nice. It went on. I think all your answers are very optimally placed, on point. సాగదీసినట్టు ఏం లేవు ఎక్కడ. But again, we actually really like this episode and I think audience కూడా episode చూసి they like this a lot. For now we'll sign off and we'll connect again sometime later. Again, thank you so much for making time to join in this episode with us. And for folks who haven't watched Veeranjaneyil Viharayatra yet, please go watch it on ETV Win. You'll definitely like it. A very nice feel-good movie. And for now, we're signing off. Thank you all. Stay tuned to our channel and we'll come back soon with another episode. Bye-bye. Bye. Bye.